హాయ్ మిత్రులరా, ఒక ముఖ్యమైన లైవ్ ఇది. ఈ లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ షేర్ చేసుకోండి. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కూడా ఈ విషయం ఇది. అంటే నా అన్వేషణ రోజు రోజుకి ఎంత బలపడుతుంది అని చెప్పడానికి ఆ, మీకు ఒక ఉదాహరణ. మొన్న ఇంత ముందుకు ఒక అతను లలిత చౌదరి అని చెప్పేసి ఆయన కూడా నా గురించి చెప్తే నేను ఆయనకు కౌంటర్ ఇచ్చాను యూట్యూబ్ లో. ఇప్పటి వరకు అయితే దానికి రిప్లై రాలేదు. రిప్లై రావాలని అయితే చేయడం లేదు, లేకుంటే ఏదో డిబేట్లు పెట్టాలని లేకపోతే ఛానల్లో కనిపించాలని కాదు. నేను నిక్కచ్చిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నన్ని వీళ్ళు గోకుతున్నారు. సరే, అన్పార్లమెంట్ కూడా దీంట్లో మనకు అవసరం లేదు. ఆ, ఇప్పుడు మళ్ళీ ఒక గౌరవనీయులు భాస్కర్ రాజు అని చెప్పేసి తెలుస్తుంది ఆయన. మరి ఆయన ఇంటలెక్చువల్ అనుకుంటున్నానైతే. మరి నేను వేసే ప్రశ్నలకు ఇప్పుడు వేసే ప్రశ్నలకు ఆయన నా గురించి మాట్లాడిన వీడియో అవన్నీ మీకు చూపిస్తాను. ఆయన నా గురించి ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చేశాడు. అయితే ఆయన ఎలా నన్ను గౌరవంగా ఏ విధంగా సంబోధించాడో నేనైతే మరి అంత గౌరవంగా అయితే నేను మాట్లాడలేను. నేను మామూలుగానే పద్ధతిలో మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఆయన వీడియో చూసిన తర్వాత మనము నెక్స్ట్ అంటే నేనేం అడుగుతాను, నేనేం చెప్తాను అనేది, ఒకవేళ ఆయన వీడియో చేసినా చేయకపోయినా, అంటే కౌంటర్గా నా కోసం వీడియో చేయాలని కాదు, వాళ్ళు గమనించుకుంటే చాలు. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు నా పంతము ఆయన పంతము లేకుంటే నాదే నెగ్గాల ఆయన నెగ్గాల ఇది కాదు. నేను వాస్తవ చరిత్రని చెప్పుకుంటూ పోతున్నా. ఈ చెప్పుకునే క్రమంలో వస్తున్న ఈ యొక్క మేధావులంతా మేలుకుంటున్నారు. మరి ఇన్నాళ్ళు నిద్రపోయారో మరి తెలియదు. సరే, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఒకసారి మనము విందాము. దాదాపు 16 నిమిషాలు ఉంటుంది వీడియో. 16 నిమిషాల వీడియో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ నేను ఆయన విషయానికి వస్తా. ఓకేనా? లేదంటే మధ్యన ఏదైనా సరే పాయింట్ గా నేను చెప్తూ వస్తాను. ఎందుకంటే ఒకేసారి లాంగ్ చెప్పుకుంటూ పోతే కూడా మీకు బోర్ రావచ్చు. కాబట్టి మొత్తానికైతే ఆయన చెప్పిన వీడియోని మీకు చూపిస్తున్నా. ఇది ఇక్కడ లైవ్ ఎందుకు ఇస్తున్నానంటే, నేను క్యాంప్కి వెళ్ళాలి, నేను అన్వేషణకి వెళ్ళాలి. నాకు ఇది ఒక్క రోజే టైం ఉంది. రేపు నుంచి నేను ఫీల్డ్లో ఉండాలి. నాకు మళ్ళీ ఈ వీడియో చేయడం సాధ్యం కాదు. అదే లైవ్లో ఇచ్చాను అనుకోండి, నాకు 2-in-1 గా పనిచేస్తుంది. నా లైవ్ డైరెక్ట్ యూట్యూబ్కి అటాచ్ అయి ఉంటుంది, నా ఫేస్బుక్. ఇక్కడ చేసిన వీడియోలు డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. నాకు కాపీరైట్స్ పడవు, ఎందుకంటే నేను ముందే దానికి లింక్ ఇచ్చుకున్నా. కాబట్టి ఈ వీడియోని తర్వాత నేను మళ్ళీ కొంచెం క్రాప్ చేసి కానీ మళ్ళీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. అంటే నాకు రెండింటికి పనికి వస్తుంది కాబట్టి ఈ లైవ్ ఇస్తున్నా. సో ఇక్కడ ఫేస్బుక్ లో, తర్వాత యూట్యూబ్ లో మన యూట్యూబ్ ఫాలోవర్స్ కూడా వీడియో వస్తుంది. చూడండి మరి. ఓకేనా? ఆయన ఏం చెప్తున్నాడో. ప్రేక్షకులకు నమస్తే. బుద్ధిజం, హిందూయిజం, అలాగే జైనిజం. సో ఈ మూడు గనక తీసుకుంటే జనరల్ గా మన రాజ్యాంగం చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మంలోంచి ఈ బుద్ధియుడు గాని జైనుడు గాని జైనముని గాని వచ్చారు. ఇది మనం చరిత్ర చదువుకున్నాం. చరిత్రనే కాదు, ఈవెన్ సనాతన ధర్మాన్ని చాలా తక్కువ చేసి చూపెట్టే జవహర్ లాల్ నెహ్రూ అనే వ్యక్తి కూడా ఈయన ఏమంటాడంటే, ఈ బుద్ధిజం గాని జైనిజం గాని సనాతన ధర్మంలోంచి వచ్చింది అని. అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారండి. అయితే ఇది ఒక విషయం కాగా, ఈ రోజు కొందరు నియో బుద్ధిస్టులు తయారయ్యారండి. నియో బుద్ధిస్టులు ఏం చేస్తారంటే, సనాతన ధర్మం అనేది మొన్న వచ్చింది. మేబీ భాస్కర్ రాజు కనిపెట్టుంటాడు. భాస్కర్ రాజు కనిపెట్టి పాస్ట్ లోకి వెళ్ళి గుళ్ళన్నీ కొన్ని కట్టించి, ఎల్లోరా కేవు, కైలాస కేవు ఇవన్నీ కట్టించి చెక్కేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నాడు. అంటే హిందూయిజం ఎప్పుడుందండి? 19th సెంచరీలో వచ్చింది. అది నాకు తెలిసి వివేకానందుడు చెప్పిన తర్వాతనే వీళ్ళు కనిపెట్టారు. అంతకుముందు అసలు సనాతన ధర్మం ఎక్కడా లేదు. అవునా? నాకు తెలియదండి. అయితే
ఈ నియో బుద్ధిస్టులు ఏం చేస్తుంటారంటే పోస్ట్ పెడుతుంటారు. సో నేను చూస్తుండగా ఒక పోస్ట్ కనిపించింది. ఈ మధ్యలో కొంచెం ఫ్రీ ఫండ్ అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఏదో శివారెడ్డినో ఏదో పేరు పెట్టుకున్నాడు. మరి శివుడు పేరు పెట్టుకొని మనకి మన పనులన్నీ చేస్తున్నాడు ఈ క్యాండిడేట్. సో మిత్రులరా, ఇప్పుడు ఆయన చెప్పిన విషయానికి నేను వివరించాలి కాబట్టి వివరిస్తాను. ఇప్పుడు ఈయన చూస్తే ఆయన వెనక చాలా బుక్స్ ఉన్నాయి. ఇంకొకటి కింద స్క్రోలింగ్ లో ఏం కనపడుతుందంటే ఋగ్వేదాన్ని తెలుగులో రాసినట్టు ఏదో పెట్టుకున్నాడు. చాలా మంచి వ్యక్తే తారసపడ్డాడు మనకి. సరే, ఇక్కడ ఆయన సనాతన ధర్మము అంటున్నాడు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటిది? చాలా ప్రాచీనమైనది. ఎంత అంటే అనంతము, అంటే చాలా పాతకాలం నుంచి ప్రాచీనం నుంచి దాన్ని సనాతనం అంటే పాతది అని అర్థం. ఇక్కడ నేను ఆయన అడుగుతున్నాను, ఆయన ప్రస్తావించిన మాటల్లో అంబేద్కర్ గారు ఒప్పుకున్నాడు, అలాగే రాజ్యాంగంలో ఉంది, నెహ్రూ గారు ఒప్పుకున్నాడు. సరే, నెహ్రూ వీళ్ళంతా రాజకీయ కాన్సెప్ట్ కాబట్టి నేను వాళ్ళు జోలిపోను, వాళ్ళు చెప్పారా లేదా నాకు అనవసరం. ఇక్కడ అంబేద్కర్ చెప్పిన మాట ఏంది? నాకు తెలియకుండా నేను హిందూ మతంలో పుట్టాను, నాకు తెలిసి నేను హిందూ మతంలో చావనన్నాడు. రప్పీ అని ఒక చెంపదెబ్బ కొట్టినట్టు ఓ మాట చెప్పి వదిలేశాడు ఆయన. అలాగే ఇక రాజ్యాంగ విషయం ప్రస్తావన చేస్తున్నాడు. ఇక్కడ రాజ్యాంగంలో ఎక్కడైనా సరే సనాతనము అనే పదాన్ని రాజ్యాంగంలో చూపించాలి ఈయన. ఎవరు? భాస్కర్ రాజు గారు. అలాగే రాజ్యాంగంలో హిందూ మత ప్రస్తావన ఎక్కడైనా ఉందా అంటే రాజ్యాంగమే ఒప్పుకుంది, అంబేద్కరే ఒప్పుకున్నాడని చెప్తున్నాడు. రాజ్యాంగంలో ఉంది, అంబేద్కర్ ఒప్పుకున్నాడని చెప్తున్నాడు. అసలు ఈ ప్రస్తావన ఎక్కడుంది? అసలు రాజ్యాంగంలో మరి ఆయన ఏం చదువుకున్నాడో లేదు భాస్కర్ రాజు గారు, గౌరవనీయులు వారు మరి చదువుకుంటే అర్థమవుతుందని తెలుస్తుంది. ఇక్కడ భారత రాజ్యాంగము మన ఈరోజు జాతీయ జెండాలో 3 రంగుల జెండాలో ఉండే జాతీయ చిహ్నం వచ్చేసి దమ్మ చక్రము అంటారు దాన్ని. అశోకుని ధర్మచక్రం. దమ్మ అంటే ధర్మము. మన వాళ్ళకి దమ్మ అంటే ఏదో దద్దమ్మలాగా కనపడుతుంటది, కానీ దమ్మ అంటే ధర్మము, పాలీలో దమ్మ అంటారు. సో దమ్మచక్రము అశోకుడిది ఉంది దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ రాజముద్ర, మన భారతీయ దేశ రాజముద్ర 4 సింహాల గుర్తు కింద అశోకుని ధర్మచక్రంతో మన ముద్ర ఉంటుంది, భారతీయ ముద్ర. అది ఎవరిది? ద బుద్ధిస్ట్ కింగ్. భారతదేశాన్ని, అఖండ భారత్ని పరిపాలించిన అశోకుడు బౌద్ధ ధర్మాన్ని అనుసారంగా పాలించిన రాజ్యపాలనకు సింబల్ గా తీసుకొచ్చారు అది. మరి ఆ సార్ గారికి ఏం తెలుసో తెలియదు, మనకు తెలియదు, కానీ ఇది ఒక విషయం. అంటే మన రాజ సింబలు అండ్ మన జాతీయ జెండా. అలాగే రాష్ట్రపతి అయ్యా పేరు తక్కువ మర్చిపోతా పేరు, భాస్కర్ రాజు గారు, మీరు ఒకసారి రాష్ట్రపతి భవన్కి వెళ్తే రాష్ట్రపతి కూర్చునే సింహాసనం, రాజు కూర్చునే సింహాసనం వెనక అభయముద్రతో బుద్ధుడు ఉంటాడు, నిలబడి పెద్ద స్టాచ్యూ ఉంటుంది. మన దేశంలో మేము వేరే దేశం గురించి చెప్తున్నాను, ఏదో కాంబోడియను లేకుంటే జపాన్ దేశం గురించి చెప్తున్నాను. మన దేశంలో మరి మీరు ఇన్ని పుస్తకాలు పెట్టుకొని చుట్టుపక్కల కూర్చొని చెప్తున్నారు, మరి మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి కూర్చునే సింహాసనం వెనుక, రాజు సింహాసనం వెనుక బుద్ధుడు అభయముద్రలో కూర్చోంటాడు. అంటే దాని అర్థం ఏంటిది? ఎక్కడైనా భారతదేశము ఏ మతానికో ప్రతీకనో ఏ దానికి చిహ్నం ఉంటే అదే ఉంటాయి. మరి ఎక్కడ మీ సనాతన ధర్మ ప్రస్తావన లేదే, రాజ్యాంగంలో లేదు, రాజముద్రలో లేదు, జాతీయ పతాకంలో లేదు, రాజు కూర్చునే సింహాసనం దగ్గర కూడా మీ రాముడు కృష్ణుడు ఎవరు కనపడలేదు. ఇంకా రాజ్యాంగంలో రాముడు సీత రామాయణం ఉంది కదా అని కొంతమంది మేధావులు లేవనిస్తున్నారు. అయ్యా, దశరథ జాతక కథ ఆధారంగా అది అక్కడ పెయింటింగ్ చిత్రీకరణ వేశారు రాజ్యాంగం పేజీలో. ఆ పేజీలో ఏముంటది? రాముడు, లక్ష్మణుడు, సీత, ఈ ముగ్గురే ఉంటారు.
దశరథ జాతకతలో ఈ ముగ్గురే ఉంటారు. దేశవ్యాప్తంగా ఆంజనేయుడు లేని ఏ మందిరమైనా రామ పండిత బౌద్ధ మందిరమే. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే భారత రాజ్యాంగము మీలాంటి మేధావులు అప్పుడప్పుడు తగులుతూనే కదా మాలాంటి వాళ్లకు జోష్ ఉంటది, ప్రశ్నించడానికి. ఇంకా మేము కష్టపడుతుంటే ఇట్లా మీరు తగలాలా, మేధావులు తగలాలా, చర్చకి రావాలా. బాగా గుర్తుపెట్టుకోండి. దశరథ జాతకత చదవండి అయ్యా. సరే, ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వస్తాను. ఆయన కథలు ఎప్పుడు రాశారు, లిపి ఎప్పుడు అనేది వస్తాయి. ఇవన్నీ భాస్కర్ రాజు గారు సవివరంగా వివరిస్తే ప్రజలకు ఇంకా తెలుస్తుంది ఎవరు తప్పులు ఎవరు ఒప్పులు అనేది. నెక్స్ట్ ఆయన ఏం చెప్తున్నాడో మళ్ళీ ఒకసారి విందాం. పోస్ట్ పెడుతున్నాడు. ఆ పోస్ట్ ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే, సనాతన ధర్మంలో మనం ఈ రోజు ఏదైతే ఆచారాలు పాటిస్తున్నామో అవన్నీ కూడా బుద్ధిజం నుంచి కాపీ కొట్టుకున్నామంట. అంతేకాదు, జాతక కథల్లో ఏదైతే రాముడు కృష్ణుడు వీళ్ళంతా ఉన్నారో అవన్నీ అక్కడి నుంచి కాపీ అంట. నేను చెప్తున్నాను, అది పోస్ట్ పెడతాడు. ఆ పోస్ట్ కూడా ఎట్లా పెడతారంటే తలా తోక ఉండదు, నేను నోటికి వచ్చింది చెప్తాడు. అంటే ఏదో రాసేస్తాడు, ఏదో చేసేస్తాడు. అయితే ఈ మధ్యలో ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏందనేది మనం చదవాలి, ఎందుకంటే చదివితే మనకు కొంచెం తెలుస్తుంది. సో ఈయన ఏం పెట్టాడంటే, బౌద్ధంలో దేవుడు లేడు. ఇది 3 యానాల, అంటే థేరవాద, మహాయాన, వజ్రయాన, ఈ 3 సెక్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి వచ్చిందండి. అంబేద్కర్ తన సొంత బుద్ధిజాన్ని క్రియేట్ చేసుకున్నాడు, ఆయన దేన్ని ఫాలో అయ్యాడు. సో ఈయన పోస్ట్ పెట్టాడు. పాయింట్ నెంబర్ 1, బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు, ప్రపంచాన్ని నడిపించే సర్వశక్తిమంతైన దేవుడు లేడు. దేవుడు లేడు అని చెప్పాడు. అనుకుందాం, దేవుడు లేడు అని బుద్ధుడు చెప్పుకుంటే తనే దేవుణ్ణి అని చెప్పుకోగలడా? అసలు దేవుడే లేనోడు నన్ను దేవుణ్ణి చేసి పూజించమని బుద్ధుడు ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను చెప్తాను ప్రేక్షకులు, మీకు కూడా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో మన సమస్యలకు పరిష్కారం బయట కాదు, విముక్తి అంతర్ముఖ ధ్యానంలో అని ఏ థేరవాద కాన్సెప్ట్ ఏదో చెప్తున్నాడు. 2వ పాయింట్ చెప్తున్నాడు, మంత్రం తంత్రం దేవతలను పిలిచే మాయాజాలాలు కావు. మంత్రాలు తంత్రాలు ఇలాంటివి ఏముండవు, పూజలు పునస్కారాలు ఏముండవు అన్నమాట. జస్ట్ అడవిలోకి పోయి ఏదో కూర్చొని సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవడం. ఇక నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, సరే ఈ క్యాండిడేట్ చెప్తున్నాడు బుద్ధుడు దేవుడు కాదు, మంత్రాలు తంత్రాలు లేవు. మరి ఈ క్యాండిడేట్ ఫోన్ పేలు పేటిఎంలు పెట్టుకొని అడుక్కున్నాడు, నేను ఆడబోయి రీసెర్చ్ చేస్తా, నేను మీద. అరే నువ్వు బుద్ధుడిని నమ్మినప్పుడు అడవిలోకి పోయి తపస్సు చేసుకో, నిర్వాణం అంటారు కదా, అది చేసుకో. అంకిమాలిన పనులన్నీ చేసి పేటిఎం పెట్టుకుని డబ్బులు ఎందుకు అడుక్కున్నావు? అడుక్కుంటే మాలాంటి వాళ్ళు అడుక్కోవాలి కానీ నీకు మోహం లేదు, ఏం లేదు, ప్రపంచం అంతా వేస్ట్. రైట్. ఆయన 2వ ప్రశ్న లేవనెత్తింది ఏంటంటే, బుద్ధుడు దేవుడు లేడని చెప్పాడు. దేవుడు లేడని చెప్పిన బుద్ధుణ్ణి దేవునిగా నన్ను కొలవమని ఎక్కడ నేను చెప్పలేదు బుద్ధుడు. అలాంటిది బుద్ధునికి 4 చేతులు ఇవన్నీ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ ఆయన టాపిక్ తీసుకొస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే, అయితే ఇక్కడ బుద్ధుడు కాలానికి మనం చూసుకుంటే వాస్తవానికి బాగా గమనించాలి, మేధావులు మరి సమాధానం ఏం చెప్తారో. బుద్ధుడు కాలానికి లిపి లేదు, భాష ఉంది. అది కూడా మాగధీ భాషలో బుద్ధుడు మాట్లాడాడు. మాగధి అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉండే కపిలవస్తు, ఆ తర్వాత కొన్ని ప్రాంతాలలో అది పుట్టింది భాష. ఈ మాగధీ భాషలో ఆయన మాట్లాడుతూ ప్రయాణం చేశాడు. ఆ కొన్ని ప్రాంతాలు అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహారు, అటు కొన్ని నేపాల్, కొన్ని అంటే ఈ ప్రాంతాల్లో ఆయన పర్యటించి తన బోధనలు చేశాడు. ఆయన ఎక్కడ దేవుడు ప్రస్తావన తీసుకురాలేదు. బాగా గుర్తుపెట్టి, అసలు దేవుడు అనే కాన్సెప్ట్ అప్పుడు లేదు.
దేవుడు అనే కాన్సెప్టే అప్పుడు లేదు. అంటే వీళ్ళు గ్రామ దేవతలు అంటే ప్రకృతి ఆరాధన. అప్పట్లో ఈ గ్రామ దేవతలు అంటే ఎవరు? పైనుంచి ఊడిపోయిన లేకుండా మహిళలు మాయలు ఉన్నోళ్ళు కాదు. ఆ కాలంలో గ్రామాన్ని పరిపాలించిన ఏలిన పాలకులు అంటే ఒక తెగ, లేకుంటే ఒక గణరాజ్యం, లేకపోతే ఒక చిన్న కూటము, లేకుంటే ఒక అంటే తెగలు అనుకోండి. ఆ తెగలలో పరిపాలించిన వాళ్ళు చనిపోతే వాళ్ళని సమాధులు కట్టి ఆ సమాధుల దగ్గర వీళ్ళు చెప్పుకునే వాళ్ళు వెళ్ళి, అంటే మా గ్రామానికి వాళ్ళు అప్పుడు పాలకులుగా గ్రామాన్ని మనం గ్రామ దేవతలు అని చెప్తున్నా. నేను గ్రామం గురించి చెప్తున్నా, రాజ్యం గురించి కూడా ఊహించుకోవచ్చు మీరు. వాళ్ళు ఆ సమాధి దగ్గరికి పోయి, అప్పట్లో శిల్పాలు లేవు, సమాధులే. సమాధుల దగ్గరికి వెళ్ళి గ్రామస్తులు అందరూ సంవత్సరానికి ఒకసారి ఆయన చనిపోయిన రోజుని వెళ్ళి ఆ యొక్క సమాధికి పూజ చేసి వాళ్ళ బాధలు సాధకాలు చెప్పుకునేవాళ్ళు. అయ్యా నువ్వు బతుకున్నప్పుడు బాగుండేది, లేకుంటే ఇప్పుడు ఇంకా బాగుంది, మీ వారసులు బాగా పరిపాలిస్తున్నారు, లేక ఎనివే ఏదైనా అది చేసే క్రమంలో ఆనాటి సాంప్రదాయాలు ఎలా ఉండేటువంటి జంతు బలులు చేసేవాళ్ళు. అంటే ఆయన ఆత్మశాంతి, ఆత్మ అని కూడా కాదు, ఆయన ఇది తినేవాడు, అది తాగేవాడు, ఇది చేసేవాడు అనేది ఒక విశ్వాసం. మూఢ విశ్వాసాలలో ఎక్కువ ఆ చనిపోయిన వాళ్ళకి ఇవన్నీ చేస్తూ చాలా తర్వాత వర్షాలు రాకపోయినా, వర్షాలు ఎక్కువైనా, పంటలు పండకపోయినా, ఏ కరువు వచ్చినా కాటకం వచ్చినా జంతు బలులు చేసేవారు. ఒకనొక సందర్భంలో నరబలులు కూడా చేశారనేది చరిత్ర చెప్తుంది. ఇలాంటి ఒక విషయాలని బుద్ధుడు ప్రశ్నించాడు. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే దేవి దేవతల కాన్సెప్ట్ కాదు. అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ రారు అంటే బుద్ధుడికి చెప్పింది చనిపోయిన వాడు మళ్ళీ రాడు, కేవలం జ్ఞానం మాత్రమే బతుకుతుంది అంటే చెప్పాడైనా. నువ్వు చనిపోతే నీ శరీరం మాత్రమే చనిపోతుంది, నీ జ్ఞానం సావదు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, ఒక కొవ్వొత్తి ఆరిపోతుంటది. ఆరిపోయే సమయంలో ఏం చేస్తారు? కొవ్వొత్తి ఆరిపోతే వెలుతురు ఆగిపోతుంది, కాబట్టి ఇంకో కొవ్వొత్తిని వెలిగిస్తారు. అంటే ఆ ఆరిపోయే కొవ్వొత్తి నుంచి ఇంకొక కొవ్వొత్తికి వెలిగిస్తారు. అంటే ఒక కొవ్వొత్తి ఆరిపోతూ ఇంకో కొవ్వొత్తి వెలిగినిచ్చి పోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే జ్ఞానము ట్రాన్స్ఫర్ అవుతుంది, జ్ఞానం చావదు. మనిషి చస్తాడు, అంటే కొవ్వొత్తి కరిగిపోతుంది, అది లిక్విడ్ అయిపోయి భూమిలో కలిసిపోతుంది, కానీ వెలుతురు ఆగదు. చూడండి, వెలుతురు ఆగదు. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడంటే, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు, అది కేవలం శరీరం మాత్రమే, నీలో ఉన్న జ్ఞానం మాత్రమే బతుకుతుంది, నీ జ్ఞానమే ట్రాన్స్ఫర్ అవుతుంది, అందులో నువ్వు బతుకుతావు అని చెప్పాడు. దాన్నే పునర్జన్మగా భావించి చెప్పాడు ఆయన. నీ పునర్జన్మ అంటే ఏంటిది? నీవు నీ యొక్క ఆశయాలని, నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు ఇతరులకు షేర్ చేసినప్పుడు అక్కడే బతుకుతావు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి మన దేశానికి సేవ చేశాడు, మన సబ్బండ కులాల జాతులు వెనక మన తరగతులందరికీ ఆయన హక్కులు కల్పించాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయనని పెద్ద పెద్ద విగ్రహాలు జ్ఞానానికి సింబల్గా ఎందుకు పెడుతున్నారు అంటే, ఆయన చనిపోయాడు, ఏది శరీరం చచ్చిపోయింది, కానీ అంబేద్కర్ సావలేదు, బుద్ధుడు సావలేదు, బుద్ధుడు శరీరం చనిపోయింది. ఇది ఆ కాలంలో ఆయన చెప్పిన ఫిలాసఫీ. అంటే గ్రామాలలో చనిపోయిన పెద్దలకు జంతు బలులు అంటే, నీవు ఆయన కోసం అని చెప్పేసి ఇంకో జంతువును చంపడం నీకు కరెక్టా అని జ్ఞానం చెప్పుకుంటూ పోయాడు. సో ఆ రోజుల్లో బుద్ధుడు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు అనే ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. నువ్వు చనిపోయిన తర్వాత నీ జ్ఞానము బతికించు అని చెప్పాడు. అలాగే నీలోనే అన్నీ ఉన్నాయి, నీలోనే కామం, మోహం, కోపం, రౌద్రం, అన్ని శాంతం, కరుణ, ప్రేమ, ఇవన్నీ నీలోనే ఉన్నాయి. కాబట్టి నువ్వే ఫైనల్, నీ జ్ఞానమే ఫైనల్. కాబట్టి నువ్వు ఇతరుల కోసం వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఏదో పెడితే ఆయన వస్తాడు, లేకుంటే ఆయన కాపాడతాడు, ఏదో చేస్తాడు అని చెప్పేసి నువ్వు చెప్పడం తప్పు. ఆయన శరీరం పోయింది, ఆయన జ్ఞానాన్ని బతికించండి. ఆయన చెడు జ్ఞానం అంటే ఆ చెడు జ్ఞానం చంపండి, ఆయన మంచి జ్ఞానం ఇస్తే దాన్ని బతికించండి అని చెప్పాడు. అక్కడ బుద్ధుడు ఎక్కడ దేవుడు ఉన్నట్టు చెప్పలేదు. ఇది ఫిలాసఫీ. అయితే ఇది తర్వాత కాలంలో ఏమైందంటే, బుద్ధుడు చెప్పిన కాలానికి లిపి లేదు, భాష ఉంది, రాయడానికి అక్షరం లేదు.
చెక్కడానికి శిల్పం అంటే శిల్పాలంటే ఏంటిది మట్టితో చేసే పాత్రలు చాలా ఉన్నాయి, మొరటుగా మనిషి ఆకారాలు చేసేవి ఉన్నాయి. కానీ అందమైన శిల్పము, మనిషిని మనిషిలాగా చెక్కే శిల్పము మనకు అమరావతి మధుర శిల్పాల్లో కూడా అందమైన శిల్పాలు ఉండవు. మనం పాత శిల్పాలు 2200 అశోకుడి కాలంలో శిల్పాలు చూస్తే ఆ పెద్ద కడుపులు, పెద్ద ఛాతులు, అసలు బట్టలు వేసుకున్నారా లేదా వీళ్ళు నగ్నంగా ఉన్నారా అనే డౌట్ వస్తుంది. అంటే సన్నటి గీరలు గీసిటారు ఊకే వస్త్రాల మీద, అంటే ఆ శిల్ప కల్చర్ కనపడుతుంది. కానీ ఎప్పుడైతే మహాయానం వచ్చిన తర్వాత అంటే గాంధార శిల్పకళ ఎక్కడైతే వచ్చిందో ఆ శిల్పకళనే చాలా అందంగా మనిషిని ముక్కుగా చక్కగా సేమ్ మనిషి ఎలా ఉంటే అలాంటి శిల్పాలు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ చూడండి, బుద్ధుడి కాలంలో శిల్పం లేదు, లిపి లేదు, భాష మాత్రమే ఉంది. అది మౌఖికంగా మాట్లాడుకుంటూ ఆయన చనిపోయిన 150 సంవత్సరాలకు ఆయన చెప్పిన సూక్తాలు, సూక్తాలు అంటే నీతి వాక్యాలు, సూక్తులు అంటారు. ఇవి క్రమేణా అవి రాయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మనకు రాయడానికి లిపి వచ్చిందో, అక్షర రూపం వచ్చిందో, భాషని అక్షర రూపంలో దాల్చడానికి రాయడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని అశోకుడు కాలంలో ఇవన్నీ శిల్పాలు ఎందుకు చెక్కించలేదు, శిల్ప కల్చర్ ఉన్నప్పటికీ అంటే ఆయన ధర్మాన్ని ప్రమోట్ చేయడానికి ఇచ్చిన ప్రియారిటీ ఇచ్చాడు. అంటే ఈయన శిల్పాలకు ప్రియారిటీ ఇవ్వలేదు, ధర్మాన్ని. ఆయన ప్రతిరోజు నేను ఈ రోజు 13 రోజు, ఇటు 14 రోజు, ఈరోజు 250 రోజు, నేను అంటే ఆయన ధర్మాన్ని పోయిన రోజు నేను పలానా చోట ఈ గ్రామం దగ్గరికి వచ్చా, ఇక్కడ ప్రాచీన చరిత్ర అంటే అప్పటికి దాచబడ్డ చరిత్రని అశోకుడు శాసనాల్లో ఎక్కించాడు. అంటే అప్పుడుకున్న ప్రపంచంలో జరిగిన పాత చరిత్ర అంటే బుద్ధుని కంటే ముందు బుద్ధులు ఉన్నారు, 25వ బుద్ధుడు శాసనం రాపిచ్చాడు, 26వ బుద్ధుడు శాసనం రాపిచ్చాడు. అంటే సమాధులను గుర్తుపెట్టి ఆయన ఎవరు ఏ కాలం నాటి వాళ్ళు అని చెప్పేసి శాసనాలు రాయించుకుంటూ ఆయన తన జీవితాన్ని మొత్తము చరిత్రని ఒక రాతి పైన అంటే ఇనుప పెన్నుతో రాతి పలకపై రాశాడు. ఆయన జీవితాన్ని అక్కడ పెట్టాడు. కానీ శిల్పాలు భావన అంటే గుణాలకు భావనలకు శిల్పరూపం తీసుకురాలేదు. ఎప్పుడైతే మహాయానం వచ్చిందో మహాయాన కుషాన్ చక్రవర్తులు ఏం చేశారంటే బుద్ధుడు చెప్పిన అంతర్లీన గుణాలు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి భాస్కర్ రాజు గారు, మరి మీరు ఏం చదువుకున్నారో మరి నేను జ్ఞానాన్ని మాత్రమే చెప్తున్నా, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీ ఇష్టం అది. అక్కడ ఏం చేశారంటే ఈ రాజులు బుద్ధుడు చెప్పిన అంతర్లీన గుణాలు ఆయన 7 గుణాలు చెప్పాడు. అదే ప్రేమ, కరుణ, ద్వేషం, స్వార్థం ఇవన్నీ ఉండకూడదు అనేది ఆయన, నీలోన ఇవి కంట్రోల్ చేసుకుంటే నువ్వు పరిపూర్ణ అర్హంతుడు అవుతావు అని చెప్పారు. అర్హంతో ఈరోజు అర్హర మహాదేవ్ అని కదా, అర్హంతో మహాదేవ్ ఒక బోధిసత్వుడు, అది పెద్ద సపరేట్ చెప్తా. ఇక్కడ ఈ బుద్ధుడు చెప్పిన శిల్పాలని సాహిత్యాన్ని వాళ్ళు రూపంలో తీసుకొచ్చారు. దానికి బోధిసత్వ శిల్పాలు వచ్చాయి. భాస్కర్ రాజు గారు, బోధిసత్వ శిల్పం రూపం కావడానికి కారణం ఏంటంటే గుణాలకు ఐడెంటిటీ, బుద్ధుడు చెప్పిన గుణాలకు ఒక రూపం తీసుకొచ్చారు. ఫస్ట్ ఆయననే బోధిసత్వ అవలోకేతేశ్వరుడు, అవలోక ఈశ్వరుడు. అంటే ఏంటిదంటే ఆ కాలం ఉన్న 108 రాజ్యాలు ఉండేటివి ఎప్పటికి మహాయాన కాలం నాటికి 108 రాజ్యాలకు అవలోక ఈశ్వరుడు. లోకం అంటే ఏంటిది? రాజ్యం. నీ లోపల ఉన్నదాన్ని లోకము, బయట ఉన్నదాన్ని ప్రాంతము. అవలోక ఈశ్వరుడుగా ఆయన పేరు పెట్టి ఆయనకు గుణాన్ని ఒక్కొక్క గుణంలో ఒకసారి మీరు చూస్తే నటరాజ శిల్పం చూస్తున్నారు మీరు. ఈ నటరాజ శిల్పము ఒక వ్యక్తి పైన తొక్కి నాట్యం వేస్తుంటది. అలాగే ఒక శ్రీమూర్తి ఏం చేస్తే శ్రీమూర్తి మీద ఒక పురుషుడి పైన తొక్కుతూ నాట్యం చేస్తుంటది. ఇవి ఏంటివి? బోధిసత్వ శిల్పాలు. వాళ్ళు బతికి లేరు, ఆ శిల్పము నిజము కాదు, కేవలం ఒక గుణానికి ప్రతీక. అంటే బుద్ధుడు అంటే బోధిసత్వ అనే క్యారెక్టరు మారా అనే చెడు గుణాన్ని చంపింది. ఆ చెడు గుణాన్ని చంపే క్రమంలో ఎటువంటి ఆయుధాలంటే ప్రతీకలు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక సిగరెట్ విపరీతంగా తాగేవాడిని, చైన్ స్మోకర్ని. నేను సిగరెట్ మానాలంటే నేనేం చేయాలి, దానికి ఉన్న ప్రత్యేక మార్గాలు ఏంటి? సిగరెట్ మానడానికి నాకు మనసు ఒప్పుతలేదు, అక్కడే పోతుంది పాన్ షాప్ దగ్గరికి, కిల్లి కొడి దగ్గరికి, వద్దన్న మనిషిని గుంజుకెళ్తుంది. నికోటిన్ అది, ఆ ప్రభావం అట్లా ఉండేది.
మరి నేను మానాలి, ఎట్లా మానాలంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు, అంటే చాక్లెట్లు నమ్మడం, పొప్పరమింట్లు నమ్మడం, బబ్బులు గమ్ నమ్ముతూ ఉండేది. అంటే ఆ నోటికి అంటే సిగరెట్ని మరిపించడానికి చేసే ప్రయత్నాలు అందులో, అంటే బోధిసత్వ మారా గుణాన్ని చంపే క్రమంలో ఒక మనిషి ఆ కాలం నాటి శిల్పాలు అవన్నీ, అంటే దానికి ఒక సాహిత్య పరంగా చెక్కిన శిల్పం, నటరాజ శిల్పం కానీ, తర్వాత కాళికా శక్తి ఇట్లా అంటే మహిషాస మర్దిని అంటారు, కాళికా శక్తి అంటారు. ఇవన్నీ ఏంటివి? చెడు గుణాలపైన సుగుణాలు సాధించిన శిల్పాలు. అవి దేవీ దేవతలు కాదు, దేవుడు కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే దేవీ దేవతలు కాదు, వాళ్ళు కేవలం ఒక ప్రతీక, ఒక గుణాలలో ప్రతీక. మరి ఈయన ఏం చదువుకున్నాడో, ఎట్లా ఆయన ఋగ్వేదం రాశాడని చెప్తున్నారు. ఏ విధంగా ఇంత మేధావులు ఉంటే హిందూ మతం ఎట్లా నిలబడుతుంది? సో ఈ శిల్పాలు ప్రతీక. అంటే బుద్ధుడు దేవుడు లేడు అని చెప్పాడు. దేవుడు అనే మాట ఎక్కడ చెప్పలేదు ఆయన. నేను మీకు క్లియర్గా వివరించుకుంటూ వచ్చాను. ఇక అడవిలో పోయి సన్యాసిగా బతకమని చెప్పి అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకు ఈ రోజు పొద్దున్న లేస్తే నువ్వు మొక్కే శిల్పం నీది కాదు, నువ్వు వెళ్ళే గుడి నీది కాదు, నీదే, నీ పూర్వీకులేది. నువ్వు ఎక్కడ పోయినా నువ్వు హిందువుగా కన్వర్ట్ అయిపోయి నువ్వు ఇండో ఇరానియన్ వాళ్ళ వెర్షన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మాయలో పడి నువ్వు ఈరోజు నీ గతాన్ని, నీ పూర్వీకుల గతాన్ని నువ్వే తప్పుపడుతున్నావు, నువ్వే హేళన చేస్తున్నావు. నీ పూర్వీకుడు బుద్ధుడు ఎవరో కాదు, మన పూర్వీకుడు, మన జ్ఞానం నేర్పిన బుద్ధుడు, ఆయన చెప్పిన జ్ఞానం ప్రకారంగానే ఈరోజు దేశవ్యాప్తంగా మందిరాలు, శిల్పాలు, ఈరోజు అన్ని మనం ఎక్కడ చూడు మీ హిందూ పురాణాలకు సంబంధించిన ఎక్కడ ఒక్క శాసనం ఉండదు గుళ్ళో. ఏ గుళ్ళో చూపించి ఛాలెంజ్ నేను. నువ్వు చెప్పే పురాణ కథకి, బయట పెట్టే బోర్డుకి, లోపల ఉండే శాసనానికి టాలీ చేసి చెప్తే అది మాదేం చెప్పడానికి. బయట ఏదో ఒక వల్గర్ కథ రాసిట్టారు. ఆయన అంగం దిగబడితే ఆ అంగం నుంచి కారిన వీర్యం మింగితే అది ఒకటి పుట్టాడు. ఏంటండి వల్గర్ గా? అంటే ఒక జ్ఞానానికి ప్రతీకగా చెక్కిన మందిరాలు, శిల్పాలకు వీళ్ళు విచిత్రమైన పిచ్చి పిచ్చి కథలు రాసి బోర్డులు పెట్టి ఇది మాది అని చెప్పేసి ప్రజలు నమ్మినంత కాలం మాది అనుకోవచ్చు. ప్రజలు తిరగబడిన రోజు కథ వేరుంటది. సో నెక్స్ట్ చూద్దాం ఆయన ఏం చెప్తున్నాడు మళ్ళీ. బౌద్ధంలో మళ్ళీ మంత్రం, తంత్రం మనస్సుకు శిక్షణ ఇచ్చే శాస్త్రీయమైన పద్ధతులు. మంత్రం అంటే ఏందంట? మనస్సును కేంద్రీకరించే ధ్వని అంట, అంతే. దేవతలను పిలిచే జపం కాదు, శక్తులు ఇచ్చే మాయా పద్ధతి కాదు. ఇట్లా ఆయన చెప్పదలుచుకున్నాడు. సో ఇప్పుడు బుద్ధుడు దేవుడు లేడన్నాడు. సో బుద్ధుడే దేవుడు అనేవాడే లేడని ఈయన ప్రకారం అనుకుంటే మరి నాకు విగ్రహాలు కట్టండి, నాకు 4 చేతులు పెట్టండి అని బుద్ధుడు ఎప్పుడన్నా చెప్తాడండి? చెప్పడు. సో తర్వాత కాలంలో పనికిమాలిన సన్నాసులు ఎవరు బుద్ధుడికి 4 చేతులు, రకరకాల మ్యాజిక్స్, మిరకల్స్ అని ఆపాదించారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఈ క్యాండిడేట్ ఏం చేయాలండి? దుర్మార్గుల్లారా, అసలు బుద్ధుడు దేవుడే లేడన్నాడు, మీరెట్లారా 4 చేతులు పెట్టినరు? బుద్ధుడి తల్లి ఎవరైతే మాయాదేవి ఉన్నారో ఆమెకు 8 చేతులు పెట్టి విగ్రహాలు చెక్కిండ్రు అని వాళ్ళని తిట్టాలా ఈ క్యాండిడేట్ వాళ్ళని తిట్టట్లా. పోస్ట్ ఏం పెడతాడు? కొన్ని మచ్చుకు నేను చూపెడతాను, నవ్వద్దు సుమే, అస్సలు నవ్వద్దు. ఇక్కడ చూడండి ప్రేక్షకులు, మనము గుమ్మాలకి, డోర్లకి పసుపు రాస్తాము, కుంకుమ పెడతాము, అట్లాగే ముగ్గులేస్తుంటాము. ఈ దేశ ప్రాచీన సాంప్రదాయాలు ఎవరివి అంటే డౌట్ క్రియేట్ చేస్తారన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ హిందూ ఆచారాలు కావు, ఇవన్నీ బౌద్ధుల మంది చేశారు, దాన్ని హిందువులు కాపీ కొట్టుకున్నారు అని చెప్పదలుచుకున్నాడు ఈ పోస్ట్ ద్వారా. అసలు బుద్ధుడు ఇలాంటి ముగ్గులు పెట్టమని, లేకుంటే బొట్లు పెట్టమని ఎక్కడా చెప్పాడు? బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని అడవిలో పోయి తపస్సు చేసుకున్నాడు కదా, బిచ్చమెత్తుకున్నాడు కదా. అంటే బుద్ధుడు బిచ్చమెత్తుకున్నాడు, ఇప్పుడు నువ్వు కూడా పేటీఎం లో పెట్టి బిచ్చమెత్తుకున్నావా? ఏమోరా నీ పద్ధతి నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకో పోస్ట్, ఇక్కడ బుద్ధుడు ఏలు చూపెడుతున్నాడు. మరి ఏలు ఎందుకు చూపెడుతున్నాడో నాకు అర్థం కాలేదు. జ్ఞానవంతులు ఎటువైపు? జ్ఞానవంతులంతా సనాతన ధర్మం వైపే రావాలరా, నువ్వేదో తప్పుదారి పెట్టావు. సరే నెక్స్ట్ పోస్ట్ ఏదో చూద్దాం. ఇక్కడ బండపల్లి శివారెడ్డి అని పెట్టింది చూడండి ఈ క్యాండిడేట్.
సో తులసి కోట హిందూ సాంప్రదాయమా లేక ప్రాచీన బౌద్ధ గృహస్థు సాంప్రదాయమా? బుద్ధుడు ఉన్నప్పుడు తులసి చెట్టు పెట్టు, తులసి కోట పెట్టు అని ఎప్పుడని చెప్పిండారా? ఎప్పుడైనా చెప్పిండా? అసలు బౌద్ధ సాహిత్యంలో తులసి పూజ చేసినట్టు ఎక్కడుంది అసలు? ఎక్కడుంది చెప్పు? మొన్న నీలాంటి పనికి వాళ్ళ సన్నాసులు ఎవరన్నా రాసుకొని ఉంటే వాళ్ళు రాసుకొని ఉండొచ్చేమో. ఓకే, అది ఓకే, చెప్పాను కదా 4 చేతులు బుద్ధుడికి ఎలా వచ్చాయి, మహామాయకు ఇన్ని చేతులు ఎందుకు వచ్చాయి అనేది మీకు ఇంతకుముందుగా వివరించి, ఆయన చెప్పకముందుగా నేను వివరించాను. అంటే గుణాల ప్రతీకగా శిల్పాలు చెక్తూ వచ్చారు. అవన్నీ మహిమలు ఉన్న విగ్రహాలు కాదు. వజ్రయానం కానీ మహాయానం కానీ అవన్నీ ఎక్కడ కూడా వాళ్ళు భౌతికంగా దేవుడు ఉన్నాడని ఏ సాహిత్యం చెప్పదు. ఈవెన్ మీరు బాగా గమనిస్తే ఆదిశంకరాచార్యుడు కూడా బాహ్య ప్రపంచంలో బయట దేవుడు ఉన్నాడు, నువ్వు చేసే తప్పులకు శిక్ష వేస్తాడు, పాపపుణ్యాలకు శిక్షలు వేసే లోకాలు ఉన్నాయని ఆదిశంకరాచార్యుడు చెప్పలే. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే 8వ శతాబ్దంలో గ్రంథలిపి ద్వారా రాసిన ఆయన గ్రంథాలు కూడా ఎక్కడ కూడా రామాయణ మహాభారతాల గురించి కానీ ఇతిహాసాల గురించి కానీ ఆయన రాయలేదు. ఆయన రాసినది అద్వైత్వం, అంటే శూన్యవాదాన్ని అప్డేట్ చేస్తూ అహం బ్రహ్మ అన్నాడు. అంటే నీవే బ్రహ్మ. బ్రహ్మ అనే పదము ఏంటిదే బఖ అంటారు. బ్రహ్మ అనే పదం రాదు, రావతుండదు. కానీ ఇక్కడ చూడండి, అహం బ్రహ్మ అంటే నీవే జీవుడు, నీవే దేవుడివి. బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీ అదే. నీవే నేను కంట్రోల్ చేసుకోవాలా, నీలోనే అన్నీ ఉన్నాయి, బయట ఏం లేదు, నిన్ను ఎవరో శాసిస్తారు, ఎవరో చెప్తారని కాదు. సో ఇక్కడ ఇది 9 శతాబ్దాల వరకు ఇక్కడ వజ్రయాన మహాయానంలో గుణాలకు ప్రతీకలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం బేడ దేశాల్లో పోతే కంబోడియా, జపాన్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ అండ్ 22 దేశాలు, చైనా దేశాలతో కలుపుకుంటే 22 దేశాలు బౌద్ధ దేశాలుగా కొనసాగుతున్నాయి. వాళ్ళందరూ బుద్ధుని మాత్రమే కాదు, బుద్ధుని యొక్క గుణాలు, బుద్ధుడు చెప్పిన గుణాలను కూడా పూజిస్తారు. ఈరోజు థాయిలాండ్ లో బోధిసత్వ రామ పండితుని మందిరాలు ఉన్నాయి. ఇండోనేషియాలో బోధిసత్వ మహాదేవ్ శివుడు శివ మందిరాలు ఉంటాయి. అంటే ఎవరు వీళ్ళు? గుణాలకు ప్రతీకలు వీళ్ళు వాళ్ళ మనుషులు కాదు, ఒక సాహిత్యం. అంటే రామ పండితుడు రామాయణం మొదట రాసింది బౌద్ధంలోని. అదే చెప్తున్నా. ఇప్పుడు జాతకథలు కూడా వస్తాడు ఆయన, నేను ముందే చెప్పుకుంటా. సరే, ఇప్పుడు ఆయన ప్రశ్న చెప్తాం. నెక్స్ట్ సాంప్రదాయాల గురించి వచ్చినాడు. ఇప్పుడు మీరు వేసే ప్రశ్న, హిందువులారా, నా మిత్రులారా, నా సోదరులారా, నా రక్త సంబంధికులారా, ఇది కొంచెం మీకు ఘాటుగా ఉండొచ్చు, బాధ కనిపించవచ్చు. ముఖ్యంగా ఆయన భాస్కర్ రాజు గారు, మీరు కూడా ఇప్పుడు క్రైస్తవులని మతం మారారు అని చెప్తున్నారు. క్రైస్తవులు మతం మారారు, ఈ దేశానికి మీకు సంబంధం లేదు, ఇక్కడున్న సాంప్రదాయాలు మీకు సంబంధం లేదు, మీరు విదేశీ మతాన్ని మీరు ఎంచుకున్నారు అని చెప్తున్నారు. రైట్, ఇది నేను దాన్ని అగ్రి. అది వాళ్ళ మంచికో చెడుకో ఆ కాలాన్ని పరిస్థితి బట్టి వాళ్ళు ఎంచుకున్నారు. ఇస్లాం కూడా, ముస్లిమ్స్ కూడా వాళ్ళు ఈ దేశ మతం కాదు, అది ఇక్కడ పుట్టిన మార్గం కాదు, వాళ్ళు విదేశీ మతంలో ఉన్నారు. అందుకే వాళ్ళు ఇక్కడ మైనార్టీలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మీరు మాట్లాడుతుంటారు, మీకేం సంబంధము మా మతాల్లోకి, మా విశ్వాసాల్లోకి అంటే, ఎస్, వాళ్ళు అడగడానికి రైట్స్ లేవు. వాళ్ళు ఏమున్నా వాళ్ళ మతం గురించి గొప్ప చెప్పుకోవచ్చు, మన హిందూ మతం గురించి. అయితే ఇక్కడ మీరు హిందువులుగా కన్వర్ట్ అయ్యి, గుర్తుపెట్టుకోండి, మీరు హిందువులుగా కన్వర్ట్ అయ్యి మన ప్రాచీన సంప్రదాయాలు ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్తున్నా భాస్కర్ రాజు గారు. మీకు లేదు రైట్స్. ఎందుకంటే మీరు హిందూ మతం అనేది మొఘల్ చక్రవర్తుల కాలంలో 11 నుంచి 17 శతాబ్దాల మధ్యన పుట్టిన మతం. అది హిందూ మతంలో విష్ణు అవతారాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హిందూ మతం అనేది విష్ణు అవతారాలు బేస్ చేసుకొని పుట్టింది. అంటే విష్ణు అనే ఒక దేవుడు ఉన్నాడు, విశ్వాన్ని పాలించే ఆయనకు ఒక్కొక్క కాలంలో ఒక అవతారము పుట్టి ఈ ప్రపంచాన్ని కాపాడుతూ వచ్చాడు. దానిలో మనం ఇంతకుముందు 22 అవతారాలు ఉండేటివి ఇప్పుడు 10కి కుదించారు.
అంటే వానర ఏమంటారు, వరాహ అవతారము, కూర్మ అవతారము, రామ అవతారము, బలరామ అవతారము, పరశురామ అవతారము, ఇట్లా అంటే ఈ అన్ని అవతారాలుగా ఆయన మన ఈ ప్రపంచాన్ని కాపాడాడు అనేది ఈ దేశానికి సంబంధించిన సాహిత్యం కాదు. ఈ వాళ్ళు చెప్పిన ఈ విష్ణు అవతారాల గురించి చెప్పిన ప్రస్తావనలు కానీ, విష్ణు అవతారాల గురించి చెప్పిన పురాణాలు కానీ, కథలు కానీ ప్రాచీన లిపిలలో, భాషలలో ఎక్కడ లేవు. మీరు అవి చూపిస్తే నేను క్షమాపణ చెప్పి సొసైటీకి నేను ఇక నా అన్వేషణ ముగించుకుంటా. ఏవైతే విష్ణు అవతారాల గురించి, దశావతారాల గురించి రాసిన సాహిత్యము ప్రాచీన గ్రంథాలలో, ప్రాచీన లిపులలో, ప్రాచీన శాసనాలలో ఎక్కడ లేవు. కేవలం అది మొఘల్ చక్రవర్తుల కాలంలో వాళ్ళు వీళ్ళు తోడయి ఇద్దరు కలిసి రాసుకుంది. మీరు భవిష్య పురాణం చూసుకుంటే బాబర్ని, అక్బర్ని కీర్తించారు, గొప్ప వాళ్ళుగా చూపించారు వాళ్ళు. అది వాళ్ళ ఒప్పందం. కానీ నేనేమంటే హిందూ మతంగా మీరు ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యారు, అంటే మీరని కాదు, మన పూర్వీకులు, అంటే ఆ కాలంలో రాజు ఎట్లా పోతే ప్రజలు అట్లే వెళ్ళిపోయారు. ప్రజలు రాజు ఇప్పుడు మతం తీసుకుంటే నేను ఇది హిందూ మతం కొత్తగా బాగుంది మనం మారుదామంటే మారారు. అది అందుకే చెప్తాను, అంబేద్కర్ కూడా చెప్పింది, నాకు తెలియకుండా హిందూగా పుట్టినా నేను, అది నా ప్రమేయం లేకుండా నేను పుట్టాను, నేను హిందూగా చావనన్నాడు. అట్లా మన ప్రమేయం లేకుండా ఆ కాలంలో హిందూగా మారి కన్వర్ట్ అయినారు. మీరు క్రైస్తవులు ఎట్లా కన్వర్ట్ అయ్యారు, ఇస్లాములకు ఎట్లా కన్వర్ట్ అయ్యారంటే అదే పద్ధతిలో హిందువులుగా మీరు కన్వర్ట్ అయ్యారు, మీ పూర్వీకులు. ఇక కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సాంప్రదాయాలకు మీకు సంబంధం లేదు. ఎందుకు లేవు సంబంధం అంటే, ప్రాచీన సాంప్రదాయాలు ప్రకృతి ఆరాధన, గ్రామ దేవతల ఆరాధన, ప్రకృతి ఆరాధన, గ్రామ దేవతల ఆరాధన, ఇవన్నీ వాళ్ళు మన పూర్వీకులు, అంటే ఇంటి ముందర పేడ నీళ్లు చల్లడం అంటే ఒక దాంట్లో వచ్చే ఒక గోబర్ గ్యాస్ అంటారు, అంటే అది అప్పుడు సైంటిఫిక్ వాళ్ళకి తెలియకపోయినా అది చల్లితే కీటకాలు రావు. ముగ్గులు వేసే కల్చర్, ముగ్గులు వేస్తే బియ్యం పిండితో ముగ్గులు వేసేవారు. బియ్యము నూకలతో, నూక సన్నగా, అంటే పంట పండినప్పుడు అంత మిగిలిపోయిన నుసి ఉంటుంది, గసి అంటారు, అంటే చివరికి నూక మిగులుతుంది. ఆ నూకని కావాల్సి ఇంటి ముందర ముగ్గులు వేసేవాళ్ళు. ఎందుకు ముగ్గులు వేస్తారంటే అవి పక్షులు, చిన్న చిన్న పక్షులు వచ్చి తాగే. బయట ఒక చిన్న హౌజులో నీళ్లు ఉంటాయి, మామూలుగా ఎద్దులు ఉంటాయి, కట్టేస్తారు కాబట్టి ఆ నీళ్లు తాగి ఆ పక్షులు ఆ ముగ్గుని తినేటివి. అంటే అట్లా పెట్టారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌనతి స్తూపం. అయ్యా భాస్కర్ రాజు గారు, మీరు ఏం చదువుకున్నారో మరి నాకు తెలియదు. మౌనతి స్తూపం అంటే మీకు గృహస్థు స్తూపం ఉంటుందని. గృహస్థు స్తూపం అంటే అప్పట్లో ప్రతి ఒక్కరు, ఇప్పుడు చూడండి, అప్పట్లో ఉపాసకులు వేరు, ప్రజలు వేరు, భిక్షువులు వేరు. ఉపాసకులు అంటే పంచశీల పాటించేవాళ్ళు. అంటే అప్పట్లో ఉపాసకులు ఏం చేస్తారంటే పంచశీల పాటిస్తే అతను ఏమి మాంసాహారము, మనిషి గృహస్థుడే, భార్యలతో కాపురం చేస్తుంటాడు, సంసార జీవితాన్ని సాగిస్తూనే పంచశీల పాటించే వాళ్ళు ఉపాసకులు అంటారు. అంటే వాళ్ళు అబద్ధం ఆడరు, మాంసాహారం తినరు, మద్యం సేవించరు, వ్యభిచారం చేయరు, అది ఉపాసక. భిక్షువులు పూర్తిగా సంఘ సేవ కోసం వెళ్ళిపోతారు. భిక్షుడు అంటే సిప్ప పట్టుకొని అడవులో పట్టుకొని, ఏంటండి మీ లాంగ్వేజ్ అసలు అర్థం కావడం లేదు. వాళ్ళు మన దేశం, మన సంఘము సేవ అండి అది. అక్కడ వాలంటీర్ వ్యవస్థ అంటారు దాన్ని. అశోకుడి శాసనాలు మీరు ఎప్పుడన్నా చదవండి. బౌద్ధ భిక్షువులు అంటే గ్రామ సేవకులు. ఆ కాలంలో గ్రామాలలో వారికి ఆరామాలలో విద్య, వైద్యం నేర్పించేవారు. ఈరోజు నలంద యూనివర్సిటీలో ఎవరు చదివి అంత బౌద్ధ భిక్షువే చెప్పేది. వీళ్ళు ప్రతి గ్రామంలో ఊరు బయట ఒక ఆరామం ఉండేది. ఈరోజు స్తూపాలు, మనం ప్రతి ప్రాచీన గ్రామం దగ్గర పోతే ఇటుక పిల్లలతో స్తూపాలు దొరుకుతాయి. ఆ ఆరామాలలో వీళ్ళకి విద్య నేర్పించడము, ఆ తర్వాత వైద్యం నేర్పించడము, దెబ్బలు తగిలితే, జ్వరం వస్తే, కాన్పులకు, అన్నిటికీ వాళ్ళకి చేసినందుకు వాళ్ళకి ఈ అన్నము వేడివేడిగా అన్నము పెట్టి వాళ్ళకి ఆదరించేవాళ్ళు. ఇది సంఘ సేవ అంటారు. బౌద్ధ భిక్షులు అంటే ఏదో పెండ్లాం పిల్లలు వదిలేసి సన్యాసిగా మారిపోయి బికారిగా తిరిగి అనేది మీరు కొన్ని క్రియేట్ చేశారు, అట్లా అది తప్పు. సో అది సంఘ సేవ. ఉపాసకులు వేరు.
ఆ తర్వాత గృహస్థులు వేరు. ఉపాసకులు ఏం చేస్తారంటే కనీసము వారంలో 2 రోజులు ఇట్లా బౌద్ధ మందిరాల దగ్గరికి వెళ్ళి లేకుంటే విహారాల దగ్గరికి వెళ్ళి బౌద్ధ భిక్షులతోని వాళ్ళు చెప్పే నీతి వాక్యాలు విని వచ్చేవాళ్ళు. గృహస్థులు అట్లా పోరు కదా, పొద్దున్న లేసే వ్యవసాయం చేసుకోవాలి, పాడి పంట చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. కాబట్టి మరి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి ముందర గృహస్థు స్తూప అంటారు దాన్ని, అంటే మౌనతి స్తూప అంటారు. ఈ మౌనత స్తూపంలో ఏముంటదంటే, అంటే స్తూప కల్చర్ వచ్చిన తర్వాత, అంటే శిల్పాలు చెక్కించే కల్చర్ వచ్చిన తర్వాత, శిల్పాలు చెక్కించే కల్చర్ వచ్చిన తర్వాత అక్కడ బోధిసత్వ విగ్రహాలను పెట్టి, అంటే ఒక్కొక్క గుణానికి వాళ్ళ ఇంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో కూడా అల్లరికి తిరుగుతుంటాడు, వ్యసనపరుడై ఉంటాడు. అంటే దాంట్లో గుణానికి ఉంటుంది అసుర గుణం, మార గుణం, గంధర్వ గుణం, అంటే మంచి పాటలు పాడే సింగర్లు ఉంటారు ఆ ఇంట్లో. హిందూ ధర్మాన్ని కాపీలు చేసుకుని ఉంటారు కానీ ఒక్క నిమిషం, అసలు బౌద్ధంలో తులసి పూజ ఎక్కడుంది? మాకు లక్ష్మీదేవి అంశ అయిన తులసి నాకు జన్మ తీసుకుంది. అయితే ఈ మౌనతి స్తూపాలలో ఆ ఇంట్లో ఉన్న గుణాలను బట్టి వీడు మారాలి, మా అబ్బాయి మారాలి, మా అమ్మాయి మారాలి, లేకుంటే ఇంకా మంచి సింగర్ కావాలి, మంచి పాట గాన కోకిలలాగా పాటలు పాడుతుంది కాబట్టి గంధర్వ శిల్పాలు పెట్టేవారు. అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒక గుణాలకి సింబల్స్, అవి గుణాలకి సింబల్స్. ఆ సింబల్ని మౌనతి స్తూపాల్లో పెట్టేవాళ్ళు, అంటే ముందర పెట్టేవాళ్ళు. అక్కడ వాళ్ళు తులసి చెట్లు పెంచి, తులసి పెంచడం కాదు, వాటిని తర్వాత కాలంలో తులసి స్తూపాలుగా మార్చారని చెప్తుంది చరిత్ర. తులసి మొక్క నాటారు, తులసి స్తూపాలు పెట్టారని కాదు, మౌనతి స్తూపాలనే వాళ్ళు దానిని. అంటే ఇక్కడ ఏం చేస్తున్న చరిత్ర ఏం జరుగుతుందంటే, చరిత్ర ట్రాన్స్ఫర్ అయ్యింది, అంటే పేర్లు మారాయి, సిస్టమ్ మారింది, అవే ఆచారాలు కొనసాగిస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఇక్కడ మౌనతి స్తూపాల గురించి ఈ విషయాల గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆయన ఏం చెప్తాడో మళ్ళీ చూద్దాం. ఆయనను మళ్ళీ విష్ణుమూర్తి తనలో కలుపుకున్నాడు అదే గ్రంథాలలో ఉంది. మరి బుద్ధిస్ట్ సాహిత్యంలో ఎక్కడుంది? ఇంకోటి చూడండి, ఇక్కడ ఏదో మార్కులు పెట్టాడు, ఛత్తీస్గఢ్ లో ఏదో మాయాదేవి ఆలయం అని. అంటే అమ్మవారు ఎక్కడెక్కడెక్కడైతే వీడికి కనిపిస్తుందో ఆమెను తీసుకెళ్లి అమ్మవారి, ఇది అమ్మవారు కాదు, ఇది మాయాదేవి, అంటే ఎవరో బుద్ధుడి తల్లి అని చెప్తాడు. అరే ప్రూఫ్స్ పెట్టాలి కదరా, నువ్వు ప్రూఫ్స్ పెడతా కదరా మేము నమ్మేది. నువ్వు నోటికి వచ్చింది వాగితే మేమెందుకు నమ్ముతాం? సరే, ఇంకా మీకు పిచ్చికిపోతుంది ప్రేక్షకులు, వినండి. ఇగో ఓడి బియ్యం, మనం జనరల్ గా పెళ్లిళ్లలో ఓడి బియ్యం పోసుకోవాలండి, అతి ప్రాచీన కాలపు సాంప్రదాయం. అసలు బుద్ధుడు పెళ్లి చేసుకున్నాడారా? అసలు బౌద్ధ సన్యాసులు పెళ్లి చేసుకున్నారా ఎప్పుడన్నా? సరే, అది కూడా వద్దయ్యా. అసలు బుద్ధిజం నాశనం కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంద్రా? స్త్రీలను కూడా బౌద్ధులుగా మార్చినప్పుడు ఈ బుద్ధిస్టులు, బౌద్ధ సన్యాసులు వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కదరా వన్ ఆఫ్ ద రీజన్ బుద్ధిజం కూడడానికి. అసలు పెళ్లి చేసుకోమన్నాడా బుద్ధుడు? ఊడిబియ్యం ఎక్కడికైనా వచ్చినాయినా బుద్ధిజంలో? అంకిమానుడు ఇంకా బొట్టు పెట్టుకునేడు పూజలు ఇస్తున్నాడు చూడండి. నెక్స్ట్, బుద్ధిస్ట్ స్తూప అంటే మహంజోదారో అంట. చాలా వల్గర్ కామెంట్లు మాట్లాడాడు, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. బుద్ధుడు పెళ్లి చేసుకోమన్నాడా అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, బౌద్ధంలో అందరు సన్యాసులుగా తిరిగిపోయి సంసారాలు వదిలిపెట్టి లాస్ట్కి స్తూపాల దగ్గర వ్యభిచారం చేసుకొని బౌద్ధిజం నాశనమైంది. ఏంటి ఫిలాసఫీ? ఏం చదువుకున్నాడు ఈయన ఎట్లా రచయిత అయ్యాడో నాకైతే తెలియడం లేదు. చాలా బాధకరం. నా భార్య ఫోటో పెట్టి నేను ఒక దేశ సంస్కృతి మార్పు రావాలి, ప్రాచీన చరిత్ర తెలియాలని నా భార్య ఫోటో పెట్టాను. ఇతను చెప్పే విధానము ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. సరే, ఇక్కడ బుద్ధుడు దమ్మదీక్ష తీసుకున్న తర్వాత, బుద్ధుడు దమ్మదీక్ష ఎందుకు తీసుకున్నాడు? దేనికోసం తీసుకున్నాడు? సన్యాసిగా మారడానికా? అప్పటికి ఇది చాలా, అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు గూగుల్లో దొరికిందే చరిత్ర, వీళ్ళకి
గూగుల్లో దొరికింది చరిత్ర. గూగుల్లో కొడితే బుద్ధిజం అంటే 2600 సంవత్సరాలు 2500 సంవత్సరాలు చూపిస్తుంది. బుద్ధుడు అక్కడి నుంచే బుద్ధ మతం మొదలు. అంటే గూగుల్లో ఏముంది, ఈ ఒక దేశ చరిత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఏమిస్తుంది, నువ్వు ఏదైనా టక్కున సెర్చ్ కొడితే అదే ఫీడ్ అయి ఉంటది కాబట్టి అదే చూపిస్తుంది. కానీ చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర, దాచబడ్డ చరిత్ర మేము బయట తీస్తున్నాం, శాసన ఆధారంగా చూపిస్తున్నాం. అవన్నీ గూగుల్లోకి దాంట్లో ఉండవు. నువ్వు ప్రూఫ్ చూపించాలి కదా అంటున్నాడు, ఒక మందిరం చూపించి. అక్కడ బుద్ధుడు ధ్యానముద్రలో కూర్చున్నాడు, మరి ఆయనకి కళ్ళు కనపడుతున్నాయో లేదో. ఒడిస్సానా ఛత్తీస్గఢ్ అనుకుంటా, అది అక్కడ బుద్ధుడి మందిరము అనేది బుద్ధుడి విగ్రహాలు ఉంటే కూడా వాళ్ళకి మళ్ళీ ప్రూఫ్ చూపించాలంట. బుద్ధుడు ఎందుకు ఉంటాడు అక్కడ? సరే, అదొకటి. ఇక ఒడిబియం కాన్సెప్ట్ అనే చెప్తున్నా కదా, ప్రాచీనమైన, మీకు అది చెప్తున్నా, మీరు హిందూ మతంలోకి కన్వర్ట్ అయిపోయి మీరు ప్రాచీనమైన సాంప్రదాయాలు మావి అనుకోవడానికి మీకు రైట్స్ లేవు అని చెప్తున్నా. ప్రాచీన సాంప్రదాయాలు, ఒడిబియం అనే సాంప్రదాయము అంటే కూతురు ఇంటికి పిలిపించి, అల్లుని ఇంటికి పిలిపించి బట్టలు పెట్టే సాంప్రదాయం. అంటే కొత్త బట్టలు కుట్టడం, లేకుంటే ఆ కాలం ఉన్న స్థితిగతులను బట్టి ఒడి నింపి బియ్యం నిండగా, అంటే నా కూతురు అన్నానికి ఇబ్బంది పడకుండా ఇంటి నిండా ఎప్పుడు అన్నం ఉండాలి. అంటే ఆ కాలంలో ఉండేది ధనము సంపద కాదు కదండి, తిండి. అంటే మంచి కడుపు నిండా నా కూతురుకి అన్నం ఉండాలి అని వాళ్ళు పెద్దలు ఆశీర్వదించి ఒడి నింపి పంపిస్తారు. ఇది ప్రాచీన సాంప్రదాయం. ఇది ఇప్పటిది కాదు, గణరాజ్యాల నుంచి ఉంది. ఇక్కడ మీరంతా మీ పూర్వీకులంతా అది పాటించారు. మీరు ఇప్పుడు ఇండో ఇరానియన్ కల్చర్ లో ఆ సాంప్రదాయంలో మీరు వెళ్ళిపోయి ఈరోజు పాత సాంప్రదాయ పద్ధతులని మీరు ప్రశ్నిస్తున్నారు. అసలు బుద్ధిజము పాత సాంప్రదాయాలను ఎంత కాపాడుకుంటూ వచ్చిందో మీకు చరిత్ర తెలుస్తుంది, చదివితే తెలుస్తుంది. సో ఇక్కడ విషయాలలో ఏంటిదంటే, ఆయన పాత చరిత్రని చెప్పే విధానం ఉండొచ్చు అని చెప్పడం కూడా లేదు. బౌద్ధిజాన్ని పూర్తిగా సన్యాసి మతంగా మార్చి చెప్పేసి వాళ్ళందరూ వ్యభిచారం చేశాడు అంటున్నాడు. ఇతని మీద లీగల్ కేసులు వేయాల్సి వస్తుంది. చాలా అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నాడు చెప్పాలంటే. బుద్ధుడు గణతంత్ర రాజ్యాలలో ప్రజాస్వామ్యం ఉండేది. ఈ ప్రజాస్వామ్యాన్ని ఆయన ప్రశ్నించాడు. అంటే ప్రజాస్వామ్యం వెళ్ళిపోయి రాచరిక వ్యవస్థ మొదలైంది అప్పటికే. అంటే ఎక్కడ మగధలో అర్యాంక వంశం ముందు రాచరిక వ్యవస్థ మొదలైతే ఆయన నాకు పట్టాభిషేకం వద్దు, ఎందుకంటే రాచరిక వ్యవస్థ వచ్చింది అప్పటికే. సుధోధన మహారాజుగా ఆయన కొనసాగుతున్నాడు శాక్య వంశంలో. రాచరిక వ్యవస్థ వద్దు, ఎవరైనా సరే రాజ్యం పరిపాలించే హక్కు. అప్పట్లో ఎన్నికలు జరిపేవాళ్ళు, కుండలో పుల్లలేసి ఓటింగ్ ఉండేది. ఇప్పుడు అదే గణతంత్ర భారతదేశం అంటే మరి ఆయనకి తెలుసులో భాస్కర్ రాజు గారికి గణతంత్ర భారతదేశం అని ఎందుకు పెట్టారు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఎందుకు వచ్చింది? అది గణతంత్రం అంటే గణరాజ్యాలలో ఎన్నిక, ప్రజాస్వామ్య దేశం. ఆ కల్చర్నే ఇప్పుడు మన దేశము అనుభవిస్తున్నాం మనం. గణరాజ్యాల్లో తీసుకొచ్చి పెట్టాడు అంబేద్కర్, రాచరిక వ్యవస్థ పెట్టలా. ఇప్పుడు రాచరిక వ్యవస్థ కావాలని కొట్లాడుతున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. అంటే నేనే కంటిన్యూగా, ఇప్పుడు నువ్వు మోడీ ఇంకా దిగిపోకుండా కంటిన్యూ నేనే ఉండాలా, అవసరమైతే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తా, ఎదిరించిన వాడిని జైలు లేపిస్తా. కాబట్టి ఇక్కడ సమస్యలు ఏంటంటే, బుద్ధుడు ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పోరాటంలో దిగాడు. ఆయన ఎంచుకున్న మార్గము అప్పట్లో బుద్ధిజం అనేది ఒక వాలంటరీ వ్యవస్థ, ఒక సర్వీస్. దాన్ని ఎంచుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వంశస్థులని 77,000 మందిని గొంతులు కోసి చంపేశారు. నేను మొన్న పోయి నేపాల్లో షూటింగ్ చేసేది. ఒక చెరువులో బుద్ధుని శాక్య వంశస్థులు ఒక్కరు లేకుండా చంపేశారు. బుద్ధునితో పాటు తన భార్య వచ్చింది, తన చిన్నమ్మ వచ్చింది, తన కొడుకు రాహల వచ్చాడు, కొందరు మాత్రమే, తన తమ్ముడు నందు వచ్చాడు. వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రాంతాలకి కిందికి, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకి కిందికి వచ్చారు. తర్వాత బుద్ధుని వంశం లేకుండా చంపేశారు. ఇది చరిత్ర. మీరు వెళ్ళి చారిత్రక ఆధారాలు ఉంటాయి. నేపాల్ వెళ్తే పురావస్తు శాఖ నీటిగా రాసి, ఆ దేశ శాఖ చరిత్రను పదిలంగా ఉంచింది. మన దేశం లెక్క బయట మందిరంలో ఒక శాసనం ఉంటది, బయట ఒక బోర్డు ఉంటది. ఇట్లా ద్వంద్వ నీతి ఉండదు మన దేశంలో. నేపాల్లో పరిపూర్ణంగా పెట్టారు. బుద్ధుని కంటే ముందు బుద్ధులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు శాసనాలతో సహా పురావస్తు శాఖ బోర్డులతో పెట్టారు. అదే 27వ బుద్ధుడు, కసప బుద్ధుడు, ఉత్తరప్రదేశ్ శ్రావస్తి దగ్గర సీతాదోవర్ అంటారు, సీతాదోవర్ దగ్గర ఆయన సమాధిని పార్కులో పెట్టేసి పూర్తి చేశారు. ఆయన సమాధిని జస్ట్ ఒక 2 స్తూపాలు కనపడుతున్నాయి.
ఒక బోర్డు లేదు, ఏం లేదట. అది 27వ బుద్ధుడు కసప బుద్ధుంది, అంటే బుద్ధుని కంటే ముందు ఉన్న బుద్ధుడు. మన దేశం అట్ట దౌర్భాగ్యం. అదే 26వ బుద్ధుడికి ఎంత పదిలంగా నేపాల్లో పెట్టారో చూస్తే, నేపాల్ దేశంలో ఆయనకు పెద్ద మాన్యుమెంట్ కట్టించి ఆయన శాసనం కోసం పెద్ద రూమే కట్టించారు 26వ బుద్ధునికి. 25వ బుద్ధుడికి పెద్ద గార్డెన్ పార్క్ పెట్టి ఒక సపరేట్ పురావస్తు శాఖ ఎంప్లాయ్మెంట్ పెట్టి చూశారు. పోనీ వెళ్ళి నేపాల్కి వెళ్ళండి భాస్కర్ రాజు గారు. బుద్ధుడి కంటే ముందు బౌద్ధము లేదు, బుద్ధుడు సన్యాసిగా మారిపోయాడు, బౌద్ధులు అందరూ కలిసి స్తూపాల దగ్గర ఇది ఎప్పుడొచ్చింది మీరు చెప్తారు. జైన మతము, జైనము 9వ శతాబ్దం ద్వారా కనపడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జైన అనే కల్చరు 9 నుంచి, అంతకు ముందు మాకు శాసనాలు ఉంటే చూపించండి. ఎక్కడ లేవు. అశోకుడి కాలంలో ఆజీవికులు ఉన్నారు, నిర్గంధులు ఉన్నారు. వీళ్ళందరూ ఆజీవికులు, దిగంబరులు. వాళ్ళు సేమ్, వాళ్ళు ఎంత దిగంబరులు అంటే ముక్కులోకి పురుగులు పోతాయని చెప్పి ముక్కులో దూది పెట్టుకునేవాళ్ళు. ఎంట్రీగా మొత్తం ఒక ఎంట్రీగా పెంచుకుని ఇచ్చేవాళ్ళు కాదు ఆజీవికులు. ఈ ఆజీవిక సిస్టమ్ ప్రజలలోకి ఎక్కువ పోలే. అయినా అశోకుడు వాళ్ళ కోసం గుహలు నిర్మించాడు, శాసనాలు కూడా ఉండేవి. అంటే మతాలు కూడా గౌరవించాడు. ఆ కాలంలో ఎక్కడ హిందూ మతం గాని, రాముడు కృష్ణుడు అనే ప్రస్తావన గాని, భగవద్గీతలు గాని ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ జైన మతం అనే కాన్సెప్ట్ కూడా లేదు. జైనం అనేది 9-10 శతాబ్దాల మధ్యన ఇంప్లిమెంట్ అయ్యి దిగంబరులుగా వీళ్ళు అప్పటికే ఉన్న బౌద్ధ స్తూపాల దగ్గర, అంటే బౌద్ధమును చనిపోతుంది అప్పటికి, బౌద్ధం చంపేస్తున్నారు. చంపేసే క్రమంలో వీళ్ళు అక్కడ పోయి దిగంబరులుగా కూర్చుని ప్రజలకి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు జ్ఞానంగా ఉన్న స్తూపాల దగ్గర దిగంబరులు తిరుగులాడితే ఎట్టుంటది? అక్కడికి అవి దొమ్మరి దిబ్బలు, లంజ దిబ్బలు, సాని దిబ్బలు అని పేర్లు వచ్చాయి. చదువుకోండి భాస్కర్ రాజు గారు, చదువుకొని చరిత్రలోకి రండి. సో ఇది నెక్స్ట్ ఆయన ఇంకేం మాట్లాడో చూద్దాం. నమ్ముతున్నా కదా ప్రేక్షకులు, సీరియస్ మ్యాటర్ ఇది, చాలా చాలా సీరియస్ మ్యాటర్. అస్సలు నవ్వద్దు. మొహెంజోదారో గాని సింధు సరస్వతి నాగరికత ఎప్పుడు అంతమైందండి? మన ప్రకారం ఎప్పుడు అంతమైంది చెప్పండి? ఆల్మోస్ట్ 15th సెంచురీ ఆ టైంలోనే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. మరి బుద్ధుడు ఎప్పుడు వచ్చాడు? వీళ్ళ ప్రకారం 5వ శతాబ్దంలో వచ్చాడు. మరి బుద్ధుడు 5వ శతాబ్దంలో వస్తే మొహెంజోదారోలో బుద్ధ స్తూపం ఎట్లుంటదరా పిచ్చోడా, రే పిచ్చోడా. మొహెంజోదారో 15వ శతాబ్దం BCEలోనే ముగిస్తే 5వ శతాబ్దంలో పుట్టిన బుద్ధుడి స్తూపాలు మొహెంజోదారోలో ఎట్లుంటాయిరా? బుర్రనేది ఉందా, లేకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తిరుగుతున్నావా? ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఇంకోటి చూడండి, నవ్వొద్దన్న, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. మన సాంప్రదాయాలు మనకే అర్థం కాకుండా అయ్యాయా? బండపల్లి శివ మొదలుపెట్టాడు. సో ఇప్పుడు పైన ఎవరున్నారు? పైన ఒక ఆయన కనిపిస్తున్నాడు. అది కూడా ఒరిజినల్ శిల కాదండి, ఏదో ఏఐతో ఇది క్రియేట్ చేశాడు, ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. అది పైన పెట్టాడు, కిందనేమో వెంకటేశ్వర స్వామిని పెట్టాడు. అసలు పైన ఉన్నది వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారా? కొంచెం అన్న పోలిక ఉందా? కిందున్న విగ్రహానికి పైన విగ్రహానికి ఏమన్నా పోలిక ఉందారా? నీకేమన్నా పిచ్చారా? నీకు ఏమన్నా సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయంటే నాకు చెప్పరా, నాకు ఫోన్ చేయి. నా ఛానల్లో నా నంబర్ ఉంటుంది, మంచి సైకాట్రిస్ట్ కి నీకు చూపెడతా. అసలు పైన కనబడుతుంది బుద్ధుడు ఎవర్రా? ఏఐతో ఒక బొమ్మని క్రియేట్ చేసి కింద వెంకటేశ్వర స్వామిని పెట్టి కంపేర్ చేస్తున్నావు. అసలు బుద్ధుడు నేను దేవుడు నేను ఎక్కడ రా చెప్పుకున్నాడు? నన్ను మొక్కండ్రా అని ఎప్పుడు రా చెప్పుకున్నాడు? మరి ఆ విగ్రహం ముందు ఇద్దరు నిలబడ్డారు, అసలు ఎప్పుడు మొక్కమన్నాడు రా బుద్ధుడు నన్ను? నేను దేవుడని చెప్పుకున్నాడా? ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? ఇక్కడ చూడండి, ఇంకా కామెడీ ఉంటుంది. పైన ఒకటి కనిపిస్తుంది ఫోటో, ఇది కూడా ఏఐ క్రియేటెడ్, మేబీ ఒరిజినల్ కూడా కావచ్చండి.
ఎవరున్నారండి? పాము మీద ఎవరు పండుకుంటారండి? పాము పడిగలాగా ఎవరికండి ప్రొటెక్షన్ ఇస్తుంది? ఆ నాభి నుంచి ఒక ఆయన బయటికి వస్తున్నాడు. ఎవరండి? బ్రహ్మగారు కాదా? కింద ఉన్నది విష్ణుమూర్తి కాదా? ఇది కాదంట. రాజ మహాసుదర్శనుడు రాణి సుభద్ర అంట. అంటే జాతక కథ. జాతక కథల నుంచి మనం విష్ణుని లక్ష్మీ అమ్మవారిని కాపీ కొట్టుకుందామంట. ఈయనంత మెంటల్ గా ఉంటాడండి ప్రపంచంలో ఎవడన్నా? అది జాతక కథలు తర్వాత కాలంలో రాసుకున్నారా? ఇక నేను ఏమని తిట్టాను నేను? తర్వాత కాలంలో రాసుకున్నారు. అది దాని నుంచి పురాణాలు సనాతన ధర్మం ఎట్లా కాపీ అయితేరా? ఇంకా పిచ్చోడి క్రాక్ వాడే ఉన్నారే అర్థం కాకుండా. ఇది ఇంకోటండి, మనం హిందువులుగా మారిన మన బౌద్ధ సంప్రదాయాలు మర్చిపోలేదు అంట. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది బహుశా మాయాదేవి అని వీడు చెప్పదలుచుకున్నాడు. అసలు మాయాదేవికి ఇన్ని చేతులు ఉన్నాయి, చేతులలో ఆయుధాలు. అసలు బుద్ధుడి తల్లి అట్లా ఉంటదండి? అసలు ఉంటదా? ఆమెను తీసుకొచ్చి అమ్మవారితో ఇచ్చినప్పుడు కంపేర్ చేస్తున్నారు. ప్లీజ్ ప్రేక్షకులు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రైట్. ఆయన లేవనెత్తిన ప్రశ్న ఏంటిదంటే, ఇక బుద్ధుడికి 4 చేతులు ఉన్నాయా అనేది, అది అవలోకేతేశ్వర విగ్రహం అనే విషయం కూడా ఆయన మర్చిపోయాడు. అవలోక ఈశ్వరుడు అంటే అవలోకేతేశ్వరుడికి 4 చేతులు ఎలా వచ్చాయి అనేది ఈయన మేధావి భాస్కర్ రాజు గారు తెలుసుకుంటే మంచిది. ఇంకొకటి, మొహెంజోదారోలో బుద్ధిస్ట్ స్తూప, అది దీపాంకర్ బుద్ధ 4వ బుద్ధుడిది అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఇవన్నీ పాఠ్య పుస్తకాల్లో ఉండవు, గవర్నమెంట్ రికార్డులో ఉండవు, ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్న చరిత్రలు అవి. ఇప్పుడు మన కాశ్మీర్లో కుషాన్ చక్రవర్తుల నాటి కాశ్మీర్లో ధోలవీరా ప్రాంతాలలో ఎంత ధోలవీరగా, సారీ పదం తప్పుండొచ్చు, అయితే ఆ కాశ్మీర్లో మొన్న తవ్వకాల్లో బయట పెడితే మొత్తం బుద్ధుని విగ్రహాలు అవన్నీ శాసనాలు బయటపడుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటిదంటే, చరిత్ర ఏం చెప్తుంది? ప్రాచీన కాలం నుంచి ఇక్కడ స్థానిక విశ్వాసాలు బౌద్ధము 2 కలిసి మమేకమై ఉన్నాయని చెప్తుంది. మొహెంజోదారోలో ఉన్నది బౌద్ధ స్తూపము, 4వ దీపాంకర్ బుద్ధుడు అని చెప్పేసి ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ సింగ్, ఆయన భాషా నిపుణుడు, ప్రభుత్వ పరంగా ఉన్న ప్రజెంట్ ప్రొఫెసర్. ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించాడు. దాన్ని వీడియోను కూడా వీలైతే కానీ లింకుల్లో పెడతా మీకు కామెంట్లలో. దీపాంకర్ బుద్ధుడు 4వ బుద్ధుడు అంటే ఎప్పుడు? 4వ బుద్ధుడు అంటే 28వ బుద్ధుడు, తథాగత బుద్ధుడు, మనం చూస్తున్న బుద్ధుడు. 4వ బుద్ధుడు అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం 4వ బుద్ధుడు అంటే, లేకుంటే 3000 4000 సంవత్సరాల క్రితం ఆయన 4వ బుద్ధుడు, దీపాంకర్ బుద్ధుడు అని చెప్పేసి మొహెంజోదారోలో బయట దాని యొక్క లిపి, అవి యొక్క బొమ్మలు అన్ని బయటకు వచ్చాయి. సో మరి వీళ్ళు ఏం చదువుకున్నారో ఏమి లేదో, శిల్పము శైలి తెలియదు. సో ఇంకా జాతక కథల గురించి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు నేను భాస్కర్ రాజు గారికి ఇంకా ఛాలెంజ్లు మొదలవుతున్నాయి. ఇంతవరకు నేను ఆయన చెప్పింది వివరించుకుంటూ వస్తున్నా. భాస్కర్ రాజు గారు, మీకు ఒక ఛాలెంజ్. జాతక కథలు తర్వాత రాసుకున్నారని చెప్తున్నారు. నిజంగా మీరు జ్ఞానవంతులైతే, నిజంగా మీరు ఋగ్వేదాన్ని తెలుగు రాసిన వాళ్ళైతే, లేకపోతే మీరు మొత్తానికి జ్ఞానవంతులే, ఇవన్నీ ఎందుకు వెనక తోకలు, నిజంగా మీరు జ్ఞానవంతులైతే జాతక కథలు ఏ లిపిలో రాశారు, ఏ భాషలో రాశారు, అలాగే మీ హిందూ పురాణాలు ఏ లిపిలో రాశారు? మేము దశరథ జాతక కథని ప్రాచీన రామాయణంగా మేము చెప్తున్నాం. ప్రాచీన రామాయణం అది. మీరు వాల్మీకి రామాయణం ఎప్పుడు రాశారు? మీకు ఇప్పుడు అర్థమైతే చెప్పాలి. వాల్మీకి రామాయణము ఎప్పుడు రాశారు, ఏ లిపిలో రాశారు? మెయిన్ లిపి. ఇప్పుడు మాట్లాడడానికి ఎక్కడైనా మాట్లాడతాం, అది అక్షర రూపం దాల్చింది ఎప్పుడు? వాల్మీకి రామాయణం ఎప్పుడు రాశారు? అది దేవనాగరి లిపిలోనే ఎందుకు కనపడుతున్నాయి రామాయణం? అది 11వ శతాబ్దం తర్వాతనే ఎందుకు కనపడుతున్నాయి ఇవన్నీ? మరి మహాయానం అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితంలో పాలీ భాషలో దమ్మ లిపిలో రాసిన దశరథ జాతక కథ 461, అది ప్రాచీనమా? 1200 సంవత్సరాల తర్వాత రాసిన వాల్మీకి రామాయణం ప్రాచీనమా? ఛాలెంజ్ మీకు, ఛాలెంజ్ వదులుతున్నా, తీసుకో, స్వీకరించి నిరూపించు.
నా నోరు మూపించు. నెక్స్ట్ ఘట పండిత కన్హా జాతకథలు 454 నెంబర్ జాతకథ ఘట పండిత జాతకథ. ఈ ఘట పండిత జాతక కథ 2000 సంవత్సరాల క్రితం పాలి భాష దమ్మ లిపిలో రాశారు. తరువాత మహాభాగవతం, శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతంతో కూడిన మహాభాగవతం ఎప్పుడు రాశారు, ఏ లిపిలో రాశారు? ఛాలెంజ్ వదులుతున్నా, నీవు నిరూపించుకో. మహాభాగవతముకి ఘట పండిత జాతక కథకు 2 సేమ్ ఉంటాయి. అక్కడ కంసుడే, ఇక్కడ కంసుడే. అక్కడ దేవగబ్బ, ఇక్కడ దేవకి. పాలిలో దేవగబ్బ అంటారు, ఇక్కడ సంస్కృతంలో దేవకి అంటారు. సో ఇక్కడ అన్ని పాత్రలు, అక్కడ ఘట పండిత జాతకథలో 10 మంది అన్నదమ్ములు. వాసుదేవ పెద్దవాడు, బలరాము 2వ వాడు, అర్జునుడు 3వ వాడు, వరుణ అగ్ని, ఇట్లా పోతే 9 లాస్ట్ ఘట పండితుడు 9వ వాడు, 10వ అతను ఇంకోరంటాడు. మొత్తం 10 మంది అన్నదమ్ములు. దీంట్లో మాత్రం 2 అన్నదమ్ములు, బలరాముడు వాసుదేవుడు. దేంట్లో? మహాభాగవతంలో. సో ఇక్కడ నీవు ఎంత మేధావి అయితే, ఛాలెంజ్ వదులుతున్నా, అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ ఇది. ఘట పండిత జాతకథ నుంచి కాపీ పేస్ట్ మహాభాగవతం అయ్యిందా లేదా? ఎనీ ప్రూఫ్. నువ్వు కోర్టుకు వెళ్తావా? వెళ్ళు, కోర్టులో చూపిస్తా. డిబేట్లకు రాను, ఎందుకంటే చిల్లర లాంగ్వేజ్. ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళకి మాట్లాడుతున్నారండి. ఏదన్నా హుందాతనంగా ఉండాలి వివరణ, హుందాతనంగా. నేను ఎక్క బూతు మాట్లాడినా మీతో ఇప్పటి వరకు. నువ్వు నా భార్య ఫోటో పెట్టి నేను చరిత్ర మారాలని మేము తప్పిస్తుంటే, చరిత్ర తెలియాలని తప్పిస్తుంటే, నా భార్య ఫోటో ముందర పెట్టి మహిళలు వ్యభిచారం చేసుకున్నారు అది ఇదని మాట్లాడుతున్నావు. నేను అంత వల్గర్గా మాట్లాడలేను. అందుకోసమే మీరు ఛాలెంజ్గా బౌద్ధ జాతకథల నుంచి హిందూ పురాణాలు కాపీ పేస్ట్ అయ్యాయి, ఇది ఛాలెంజ్. మీరు ఏ కోర్టులో పిటిషన్ ఇస్తారో వేసుకోండి, చేయండి, అప్పీల్ చేయండి. మా హిందూ ధర్మానికి ఇట్లా ఛాలెంజ్ వదులుతున్నాడు, ఇతను రెఫరెన్స్ తో ఇతన్ని మీరు ముందు ఇమీడియట్లీ అరెస్ట్ చేసి ఇతని మీద తీసుకోండి, యాక్షన్ తీసుకోండి చెప్తా. రెడీ, నేను నిరూపిస్తా. బౌద్ధ జాతకథల నుండి హిందూ పురాణాలు మక్కి రాసుకున్నారు. దశరథ జాతకథ ముందా, వాల్మీకి రామాయణం ముందా? నిరూపిస్తా. ఘట పండిత జాతకథ ముందా, మహాభాగవతం ముందా? నేను నిరూపిస్తా. ఆ ఛాలెంజ్ నీకే వదులుతున్నా. భాస్కర్ రాజు గారు, తీసుకో, స్వీకరించు. నెక్స్ట్ ఏం మాట్లాడు చూద్దాం. చాలా సీరియస్ మ్యాటర్. మనం ఒక పిచ్చోడు గురించి మాట్లాడుతున్నాం. పిచ్చోడుని ఎప్పుడు ఎగతాళి చేయకూడదు, అని చూసి జారిపడాలి. సో అదండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో దేవాలయం చూపెడుతున్నాడు. చూపెట్టి ఏమంటున్నాడు? బుద్ధిజం యారో జైనిజం, జైనిజం యారో హిందూయిజం. అంటే బుద్ధిజం నుంచి జైనిజం వచ్చిందంట, జైనిజం నుంచి హిందూయిజం వచ్చిందంట. జైనులు చూస్తే బండబుద్ధులు తిడతారా? నేను పోతే వాళ్ళు శాంతి ప్రియులు కాబట్టి నేను తిడతారో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లుంటది ఏం కథ. అయితే ఈ మధ్యలోనే ఈ క్యాండిడేట్ కి మనోళ్ళు కొందరు పోస్టులు పెట్టడం చేశానండి. సో వీడు ఈ ఫోటోలో మనం చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక కోతి ఒక పండుని బుద్ధుడికి ఇచ్చేది చూసింది. ఈయన ఏం చేశాడంటే ఒక శిలని చూపెడుతున్నాడు రైట్ సైడ్. అక్కడ కోతి బుద్ధుడికి తేనెనిస్తుంది, తేనె పట్టునిస్తుంది. వీడేమో పండును పెట్టాడు. అంటే వీడికి బుద్ధిజం కూడా తెలియదండి, బుద్ధిజం కూడా తెలియదు. ఇక్కడ 10వ శతాబ్దంలో దేవనాగరి లిపి. ఇక్కడ ఆయన 2 పాయింట్లు, ఎందుకంటే మళ్ళీ ఇంకో పాయింట్ చాలా విలువైన పాయింట్, 3వ పాయింట్కి వెళ్ళాలి. ఇక్కడ ఆయన ప్రస్తావించింది కొలనపాక టెంపుల్ గురించి. ఈ మధ్య కాలంలో కొంతమంది బయలుదేరి, అంటే కొమ్మలు చివరిగా, ఇప్పుడు చెట్టు ఉంటది, చెట్టు బుడం నుంచి ఎవడు చెప్పాడు, పైన కొమ్మలు చూపిస్తుంటాడు, ఆకులు ఎంత పెద్ద విరిగా చూడు, పలాని కాలంలో ఇవి పలాని. అసలు బుడం చెప్తే కదా చరిత్ర అర్థమేది. అది శాతవాహన కాలంలో
ఇక్ష్వాకుల కాలంలో నిర్మించినది కొలనుపాక మందిరము. తర్వాత 5-6 శతాబ్దాల 7-8 శతాబ్దాల వరకు అది బౌద్ధ సాహిత్య పరంగా బౌద్ధ మందిరమే. ఇది హిస్టారికల్ ఎవిడెన్స్. అది తర్వాత 9-10 శతాబ్దాల తర్వాత జైన మందిరం అయింది అది కొలనుపాక. 9-10 తర్వాత మళ్ళీ 11-12 నుంచి ఎప్పుడైతే ఈ రామానుజాచార్యులు విశిష్ట అద్వైత్వం అంటే జీవుడు వేరు దేవుడు వేరు అంటే అప్పటి వరకు దైవత్వం అనేది లేదు కాన్సెప్ట్. అంటే బయట దేవుడు ఉన్న విషయం మన దేశం లేదు. జీవుడు వేరు దేవుడు వేరు అనే కాన్సెప్ట్ విశిష్ట అద్వైత్వం వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళందా కంట్రోల్లోకి వచ్చేసింది దేశం. అది ఫాలో అయిపోయారు. సో కొలనుపాక టెంపుల్ మీరు దాంట్లో ఏ ఎవిడెన్స్ కైనా నేను సిద్ధమే. నేను చెప్పిన పోస్ట్ లో మీరు చూడండి. నేనేం ఊరికే టైంపాస్ కోసం పెట్టాను. అక్కడ దాని చారిత్రక ఆ పోస్ట్ చదవండి. హిస్టారికల్గా ఎప్పుడు ఏం కథ అనేది అన్నీ ఉంటాయి. పురావస్తు శాఖ దగ్గర కూడా ఉంటాయి. అవి ఏం తెలుసుకోకుండా మీరు నోటుకొచ్చిందల్లా మాట్లాడితే ఎట్లా భాస్కరాజు గారు? నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఒక జాతక కథ గురించి నేను ఒక వీడియో పెట్టాను. వాస్తవానికి మన దేశంలో ఉన్న సాహిత్యము విదేశాలలో ఉన్న సాహిత్యానికి చేంజ్ అవుతుంది. అక్కడ నీట్గా రాశా నేను. ఒక బుద్ధుడు వెళ్తుంటే కోతి ఒక మామిడి పండు అందిస్తుంది. అది ఎక్కడిది? మన దేశ సాహిత్యం కాదు అది. అక్కడ బయట టిబెట్ తర్వాత కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో కొంచెం వేరే అంటే తీపి ధనానికి అంతే. తేనె అయినా మామిడి పండు అయినా తీపి గింజకి వాళ్ళు మామిడి పండుతో అది క్రియేట్ చేసింది నేను కాదు. బౌద్ధ దేశాల్లోంచి వీడియోలు నాకు వస్తుంటాయి. అవి నేను షేర్ చేస్తూ ఉంటా. అది బౌద్ధ దేశంలో వాళ్ళు చేసుకున్న వీడియోది. మన దేశంలో సాహిత్య జాతకథలు ఏముంది? బుద్ధుడికి కోతి తేనె ఇస్తున్నట్టు మన దేశ సాహిత్యంలో ఉంది. సో ఆ పోస్ట్ లో నేను క్లియర్ గా మన దేశంలో అయితే తేనె చూపిస్తారు, విదేశాల్లో మామిడి పండు చూపిస్తారు. సో రెండు ఏవైనా గుణం ఒకటే. అవి ఒక నీతి కథ, నీతి చెప్పే క్రమంలో ఒక కథ మాత్రమే, అది కల్పిత కథ అని చెప్పేసి సారాంశం అది. అవేం చూడకుండా వాడు ఎవడో ఒకడు బుద్ధ పిచ్చాయను ఇంకో రత్తయ్యను ఏదో చేసుకొస్తే ఈయన మేధావి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇదే అంటే మరి ఏం సరే. ఇప్పుడు ఇంకోటి ఏం మాట్లాడో చూద్దాం. ఇప్పుడు చాలా విలువైన పాయింట్లోకి వస్తున్నాడు ఆయన, అది కూడా మాట్లాడదాం. ఇక్కడ నుంచి ఇది కూడా కౌంటర్ అన్నమాట. కౌంటర్ ఇస్తూ ఈ ముష్టోడికి అంటే అడుక్కుంటాడుగా వీడికి, ఒరే మిస్టేద్వా 10వ శతాబ్దంలో సంస్కృతాన్ని తయారు చేస్తే అంతకన్నా ముందు 9వ శతాబ్దంలో ఈ శాసనాన్ని దేవ మహారాజు సంస్కృతంలో రాయించడం ఎలా జరిగిందిరా మాలోకం. అంతే కదా మరి. వీడేమంటాడంటే సంస్కృతం 10వ శతాబ్దంలో వచ్చింది. అలా ఉందండి. మరి వీడు బోధసత్వుడు అని పేరు పెట్టుకొని తెల్లారితే రోజుకి 4-5 ఇది ఇంపార్టెంట్. దేవపాల అనే శాసనం అది. వాళ్ళు ఇండోనేషియా రాజులు ఇక్కడ నలంద విహారానికి కొన్ని గ్రామాలు దత్తతగా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేశారు. అక్కడ సుమత్రా దీవులు అంటారు అప్పట్లో. సుమత్రా దీవుల నుంచి వాళ్ళకి అప్పుడు పాలకుడుగా నలంద పాలకుడు ఉన్న దేవపాలకు వచ్చింది. అసలు దేవపాల ఆయన వేయించిన శాసనం అది ఈ మేధావి 9వ శతాబ్దంలో సంస్కృతంలో రాశాడు అని చెప్తున్నారు. నిజంగా చాలా బాధాకరం. సో అది సిద్ధమాత్రిక లిపి. ఆ శాసనము సిద్ధమాత్రిక శాసనము లిపిలో ఉంటది. అంటే ఆ శాసనంలో ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను చేయించినానని చెప్పేసి ఒక శాసనం అది. మొత్తానికి ఆ సబ్జెక్టు నలంద ఆయన గ్రామాలు దత్తత ఇచ్చాడు. అంటే వాళ్ళు సుమత్ర రాజులు చెప్పాలంటే అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ పరిపాలించిన రోజులు ఉన్నాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
మనము తమిళనాడు, శ్రీలంక ఈ ప్రాంతాలు, తీర ప్రాంతాలు, సుమత్ర అంటే ఇండోనేషియా దీవుల నుంచి కూడా ఇక్కడ పరిపాలించారు మన దేశాన్ని. పరస్పర సహకారం ఉంది. అలాగే నలందల కూడా బుద్ధుని కోసము, బుద్ధ యూనివర్సిటీ కోసము కొన్ని గ్రామాలు దత్తత ఇవ్వమని ఆ శాసన సారాంశం అది సిద్ధమాత్రిక లిపిలో రాశారు. ఈయన మరి ఏం చదివాడో వెనక చూస్తే సుమారుగా చాలా బుక్కులు ఉన్నాయి. మరి ఆ బుక్కులలో మరి చదివాడా లేకుంటే షో కోసం పెట్టుకున్నా నాకు తెలియదు. సో ఇది అయితే ఇక్కడ ఈయన లాస్ట్ ఫైనల్ గా విందాము. వినిన తర్వాత ఆయనకి చివరిగా ఛాలెంజ్ వదులుతాను. చూద్దాం ఎంత దూరం వెళ్తారో చూద్దాం. పోస్ట్ పెట్టి పేటిఎం నంబర్ పెట్టి వీడియో కూడా తీసాను. ఆ వీడియో పెట్టి నేను ఎక్కడికో పోతున్నా, అక్కడ ఎన్నో రోజులు ఉండి నేను రీసెర్చ్ చేస్తాను. దేనికి రీసెర్చ్ అయ్యారా? ఏ ఉంటే చాట్ జీపీటీ ఉంటే చాలు, ఒక ఫోటో తయారు చేయమంటే ఫోటో తయారు చేసేస్తుంది. దాన్ని పెట్టుకొని నీకు పిచ్చి ఉంది కదా, ఆ పిచ్చితో నువ్వు ఏదో రాసేసుకొని పోస్ట్ తయారు చేసి పెడతావు. ఇది పెట్టడానికి ఇది ఎవరెందుకురా నీకు? ఫ్రీగా దొరుకుతున్నాయి ఫ్రీగా ఫోటోలు తయారు చేసి ఇచ్చేవి ఎన్నో యాప్స్ ఉన్నాయి. దీనికి ఎందుకురా డబ్బులు? నాకు ఒకటి అర్థమైన ప్రేక్షకులు, వీడు ఇలాంటి పోస్టులు పెట్టి పేటిఎం పెట్టి డబ్బులు అడుక్కొని మందు కొట్టి పడుకుంటాడు. నాకైతే అదే అనిపిస్తుంది. మరి వీడు తాగుబోతా కాదా మీరు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పోస్టులు తాగుబోతులే పెడతారండి. బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడు పెట్టాడు? ఇలాంటి పోస్టులు బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడు పెట్టాడండి? సో వీడి పోస్టుల గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి సుమా. అలాగే మీరు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. నమస్తే. అబ్బో, చాలా గ్రంథాలు రాసినప్పుడు ఈయన మహానుభావుడు. ఇంత పెద్ద మేధావి, మరి ఈయన జ్ఞానం ఏమి ఏడిసింది? ఓకే, ఆయన ఏం చెప్తున్నాడంటే ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో తీసుకొచ్చి వీడియోలు చేసి పెడుతున్నాడు, పోస్టులు పెడుతున్నాడు. దానికోసంగా అడకదినడం ఎందుకు, డబ్బులు అడుక్కోవడం ఎందుకు, అది ఎవరైనా చేస్తారు కదా అంటున్నాడు. అంటే ఆయన అక్కసు ఎలాగక్కుతున్నాడు. సో ఇక్కడ పేరేం పేరు తక్కువ గుర్తురాదు, భాస్కర్ రాజు గారు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను చేస్తున్న శ్రమకు, నేను పడుతున్న కష్టానికి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా అన్వేషణ నచ్చిన వాళ్ళు నాకు ఫండింగ్ చేస్తున్నారు. అది మా ఇద్దరి సమస్య. అంటే ఫండింగ్ వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నా. మధ్యలో మీకు కడుపు మంట ఏందో నాకు అర్థం కాకుంది. నెంబర్ 1. తర్వాత ఇక వచ్చేసి వీడు ఏమీ చేయకుండా కేవలము తాగి పడుకోవడానికి మాత్రమే ఇవన్నీ ఫండింగ్ చేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. చాలా అన్పార్లమెంటరీ పదం ఇది. ఒక మనిషి పైన దబ్బున ఒక అభాండం వేయడం కరెక్ట్ కాదు భాస్కర్ రాజు గారు. నేను రేపు ప్రతిరోజు మిమ్మల్ని ట్యాగ్ చేస్తా. నేను రేపు తమిళనాడు పర్యటన చేస్తున్నా. రోజుకు ఎన్ని కిలోమీటర్లు పోతాను, ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను, ఎక్కడెక్కడ ఎన్ని కొండలు ఎక్కుతానో మీకు తెలుస్తుంది. ఇక నుంచి మామూలుగా ఉండదు మీకు. అంటే మామూలుగా అంటే నేను చెప్పే నా కష్టం తెలియజేస్తా. నేను బూతులు మాట్లాడాను, అన్పార్లమెంటరీ మాట్లాడాను. నేను చెప్పేది చరిత్ర. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను కౌంటర్గా మీకు చాలా విషయాలు చెప్పాను. ఇక్కడైనా మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నా. తెలుసుకోకుండా కూడా ఇంకా మీరు పిడివాదం మొండివాదం చేస్తా అంటే నేను దానికి ఏం చెప్పను. మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఈ దేశాన్ని పరిపాలించిన ఏ రాజైనా, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి భాస్కర్ రాజు గారు, మీరు నా ఛాలెంజ్ స్వీకరించాలి. ఎందుకంటే నేను ఎవరు పడితే వాళ్ళకి నేను కౌంటర్ ఇవ్వను. నా గురించి 2 ఏళ్ల నుంచి చాలా మంది చిల్లర నాయనలంతా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళకి ఎవరు రెస్పాండ్ కాలేదు నేను. ఎందుకంటే రెస్పాండ్ అయితే సమాజానికి విలువ ఉండాలి, ఒక చర్చ జరగాలి. అంతేగాని చిల్లర బల్లరగా నేను రెస్పాండ్ అవుతే దానివల్ల ఏమవుతుందంటే అది చిల్లరనే అవుతుంది. ఒకడు నాకు పొద్దున్న లేస్తే, ఒకటే చాలా మంది పొద్దున్న లేస్తే నా గురించి నేను పెట్టంగానే దగ్గంగానే పిత్తంగానే తీసుకుపోయి పోస్టులు తీసుకుపోయి
ఫేస్బుక్ లో పెట్టేసి వాడు సునగానందం పొందుతుంటారు. వాళ్ళందరికీ నేను రెస్పాండ్ కాకపోతే నా టైం అంతా, అంటే ఒరిగే ప్రతి కుక్కకు నేను సమాధానం చెప్పుకుంటూ పోతే నా సమయం వేస్ట్ అవుతుందని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మన లలిత చౌదరి అనే వ్యక్తి నా గురించి ఒకటి అడిగాడు, వీడు బోడిసత్తుడు అంట, వీడు అది ఒరే ఇరే అనుకుంటూ మాట్లాడాడు. నేను ఇచ్చిన కౌంటర్ యూట్యూబ్ లో ఉంది. ఇప్పటి వరకు ఆయన మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వాలని కోరుకోను, నన్ను అడిగాడు, నన్ను గోకాడు కాబట్టి నేను రిప్లై ఇచ్చా ఆయనకి. ఇప్పుడు మీరు గోకారు నన్ను చెప్పాలంటే, నేను మీకు రిప్లై ఇస్తున్నా, ఛాలెంజ్ కూడా వెళ్తున్నా. మీరు దానికి మళ్ళీ రిప్లై ఇస్తే దానికి ఇంకో రిప్లై ఉంటుంది, నేనేం దానికి వెనకపోయేది లేదు. కానీ అది మీలాంటి వాళ్ళు అంటే మీరు ఒక కలపడుతుంది అక్కడ, ఒక ఋగ్వేదాన్ని తెలుగులో రాశానని చెప్పేసి ఆడ కింద పెట్టుకున్నారు. అంటే మరి ఒకవేళ ఇట్లా ఒక పద్ధతిలో చర్చ జరగాలి అని చెప్పేసి మీకు నేను కౌంటర్ ఇస్తున్నా, ఛాలెంజ్ కూడా ఇస్తున్నా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశాన్ని పరిపాలించిన ఏ రాజు కూడా, ఈవెన్ శ్రీకృష్ణ దేవరాయల వరకు కూడా, నేను హిందూ మతాన్ని పాటిస్తున్నాను, నేను వైష్ణవ మతాన్ని పాటిస్తున్నాను, నేను హైందవ మతాన్ని పాటిస్తున్నాను, మాదంతా సనాతన మతము, సనాతన మార్గం అని ఎక్కడైనా శాసనాధారంగా చెప్పారా? ఎక్కడ చెప్పారో అది తీసుకొచ్చి నాకు చూపి. నెక్స్ట్, వేదాలు పురాణాలు మావి లక్షల సంవత్సరాల, అంటే లక్షల సంవత్సరాల్లో డైనోసార్లు కూడా ఉండవు, ఐసేజ్ ఉంటుంది, భూమి మొత్తం మంచుతో గడ్డగట్టిపోయి ఉంటుంది. ప్రపంచమే 8,000-9,000 సంవత్సరాల క్రితం రాతి యుగంలో ఉందని ప్రపంచమే నమ్ముతుంది. మన దేశంలో మాత్రం అప్పటికి లక్షల సంవత్సరాల కింద యుద్ధాలు చేసుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, డ్రెస్సులు కుట్టుకున్నారు, ఆభరణాలు తయారు చేసుకున్నట్టే. అంటే మనిషే పుట్టలేదు. మన భారతదేశ చూసుకుంటే 40,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మనిషి జీవం కనపడుతుంది, అంత ముందుకు లేదు. ఇక్కడ మన భారత ఖండాన్ని చూసుకుంటే 40,000-50,000 సంవత్సరాల క్రితం మనిషి సంచారగా బట్ట లేకుండా, గోషి బట్ట లేకుండా, ఉత్తబెత్తల దిగంబరులుగా తిరుగుతూ బొచ్చు పెరిగి ఒక మాది మానవుల కాదు ఒకరి మన దేశానికి, ఈ ప్రాంతానికి వలస వచ్చినట్టు తెలుస్తుంది. మరి లక్షల సంవత్సరాల క్రితం యుద్ధాలు ఎట్లా చేశారో మరి మీ మేధావులకే తెలియాలి. సరే, అది కాదు, 5,000 సంవత్సరాల క్రితం వచ్చారు, లక్షల వేల సంవత్సరాలకు వచ్చినారు, వేల సంవత్సరాలకు కూడా ఎక్కడ శాసనాధారం లేదు. చెప్తున్నా కదా, ఈ దేశాన్ని పరిపాలించిన ఏ రాజు కూడా మీ ప్రస్తావన అంటే సనాతనము, వైష్ణవము, హైందవము, హిందూ మతం అనేది తీసుకొచ్చారా? ఎక్కడ లేదు. మరి ఎక్కడ శాసనాధారంగా రాజులు చెప్పకుండా, ఏవి చెప్పకుండా మీ మతం ఉందని మీరు ఎట్లా చెప్పుకుంటారు? అది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, మీ పురాణాలు వేదాలు దాదాపు పాతవి, ప్రాచీన కాలంలోనే రాయబడ్డాయి అని చెప్తున్నారు. నేను అడుగుతున్నా మీకు, అసలు 2,000 సంవత్సరాల క్రితము అశోకుడి కాలకు ముందు చెప్తే లిపి లేదు మన దేశంలో, రాయడానికి భాష ఉంది, దాని అక్షర రూపం తీసుకురానికి లిపిలు లేవు. ఆయన ఏదో తిప్పలబడి మాగధి లిపి తయారు చేసుకున్నాడు. తర్వాత కొరస్టి ఎక్కడో ఆ దేశము గ్రీకులను పట్టుకుని అది పట్టుకుని అశోకుడు తిప్పలబడి ఒక అక్షర రూపాన్ని తీసుకొచ్చాడు. 3 భాషలు తీసుకొచ్చాడు ఆయన, 3 లిపులు తీసుకొచ్చాడు. ఈ 3 లిపులలో ప్రాంతాలను బట్టి అట్లా కాశ్మీర్ పైన అక్కడ ఒక లిపి రాశాడు, దక్షిణ భారతదేశానికి ఒక లిపి రాశాడు, మధ్య భారతదేశానికి ఒక లిపిలో ఆయన శాసనాలు రాసుకుంటూ వచ్చాడు. సో అశోకుడి కాలం నుంచి మొదలు పెడితే దమ్మలిపి మనకు బలంగా కనపడుతుంది. ఆ తర్వాత దమ్మిలా కూడా పాతదని చెప్తున్నారు. దమ్మిలం అంటే ఇప్పుడున్న తమిళ భాషకు సంబంధించిన లిపి. సో ఇక్కడ దమ్మలిపిలో మీ వేదాలు పురాణాలు ఎందుకు రాయలేదు? నెంబర్ 1, దమ్మలిపిలో మీ వేదాలు అంటే మాది ప్రాచీనం అని చెప్తున్నారు కదా, మీది ప్రాచీనమైనప్పుడు మీ లిపి మీది ఎందుకు ఆ లిపిలో మీరు రాయలేదు? నెక్స్ట్, తరువాత మళ్ళీ లిపిలు వచ్చాయి, చాలా లిపులు వచ్చాయి. నేను ఎగ్జాంపుల్ కొన్ని చెప్తా. అన్ని దాదాపు 50-60 లిపిలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను, మీకు క్లారిటీ కొన్ని చెప్తా. గుప్త లిపి వచ్చింది. గుప్త లిపిలో కూడా ఎక్కడైనా ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, సామవేదం ఇవన్నీ ఎక్కడ రాశారా? ఎక్కడ రాశారు? అది రాస్తే ఆ గ్రంథాలు ఎక్కడున్నాయి అది చూపించాలి. తర్వాత శారదా లిపి వచ్చింది. శారదా లిపిలో మీ వేదాలు పురాణాలు ఉన్నాయా? రామాయణ మహాభారతాలు గుప్త లిపిలో ఉన్నాయా? దమ్మలిపిలో ఉన్నాయా? ఇవి ఎక్కడ లేవు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రంథలిపి వచ్చింది.
గ్రంథలిపిలో ఆదిశంకరాచార్య కాలం నాటికి గ్రంథలిపి వస్తుంది. ఆ గ్రంథలిపిలో కూడా మీ వేదాలు పురాణాలు ఏమైనా రాశారా? రాస్తే ఆ రెఫరెన్స్ పెట్టు, ఒక పేపర్ పెట్టు, మేము డీకోడ్ చేసుకుంటాం. ఒక స్కాన్ తీసుకొని పలాడిగా అది తాళపత్రమా లేకపోతే ఎక్కడ రాశారు, ఏ చర్మం మీద రాశారా, లేకుంటే ఇంకా ఇనుప రేకుల మీద రాశారా, అది దేంట్లో రాశారు అమ్మా బయట తీసుకొని. అయితే ఇది మీరు చెప్తే దాని ప్రకారంగా నేను దాన్ని డీకోడ్ చేసుకొని ఓహో మీ వేదాలు పురాణాలు ప్రాచీనమైనవే నమ్మి నేను క్షమాపణ చెప్తా, మీ దగ్గరికి వచ్చి చెప్తా. మీ దగ్గర సారీ నీ అన్న పదం కాదు, మీ దగ్గరకు వచ్చి. సో ఈ తరువాత ఇక్కడ మనం ఇంకో లిపి, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన లిపి కూడా చెప్తున్నది. ఏది ఏ లిపి? సిద్ధమాత్రిక. అది ఎప్పుడు వస్తుంది? 10-12 శతాబ్దాలకి 9 నుంచి మొదలైతే ఆ మధ్యకాలంలో సిద్ధమాత్రికలు పాల వంశస్థులు చాలా రాజులు ఆ లిపి వాడారు. సిద్ధమాత్రికలు ఇప్పుడు ఏది మన దేవపాల నలంద శాసనం గురించి మనం మాట్లాడుతున్నాం. అది సిద్ధమాత్రిక శాసనం. ఈ సిద్ధమాత్రిక లిపిలో మీరు చెప్పిన ఈ వేదాలు పురాణాలు రాయడం జరిగిందా? మీరు ఏ మాత్రం జ్ఞానవంతులైతే, మీరు ఏ మాత్రం చదువుకున్న మేధావులైతే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తారు. చెప్పకపోతే ఇవన్నీ వదిలేసి అన్న పని చేసుకోండి. మేము చరిత్రను బతికేయడానికి ముందుకు పోతున్నాం. ఫేస్బుక్లో యూట్యూబ్లో కూర్చొని ఏదో సొల్లుకు చెప్పడం కాదండి. చరిత్రను బతికించడానికి మేము కష్టపడుతున్నాం. ఆహారనిశలు కష్టపడుతున్న వ్యక్తిగత జీవితాలను పనంగా పెట్టి మమ్మల్ని పట్టుకొని అడకదింటున్నాడు తాగుబోతులు ఇవి చెప్తారా? సరే, అది మీ విజ్ఞకే వదిలేస్తున్నాను. కానీ నేను ఇచ్చిన ఛాలెంజ్ మీరు స్వీకరించాలి. ఇంతవరకు లలిత చౌదరి రాలేదు, మీరు వస్తారని గ్యారంటీ లేదు. వస్తే సంతోషిస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాచీన లిపుల్లో అంటే ప్రాచీన లిపిలో ఎక్కడా మీ వేదాలు పురాణాలు రాయలేదు. కేవలం దేవనాగరి లిపిలోనే ఎందుకు రాశారు? దేవనాగరి లిపి 11వ శతాబ్దం నుండి కనపడుతుంది. నేను చెప్పడం కాదు, యునెస్కో చెప్పింది. 1464లో వేదాలు పురాణాలు రాశారని చెప్పి యునెస్కో చెప్తుంది. సరే, వాడు ఇంగ్లీషోడు, వాడి మాట వదిలేద్దాంలే. వాడు ఇంగ్లీషోడు చెప్పాడు కాబట్టి మనం ఎందుకు నమ్ముతాం? వద్దు, మనకి మంట కాబట్టి వద్దు, మనమే మాట్లాడుకుందాం. మీరు దేవనాగరి లిపి అంటే ఇన్ని లిపిలు వదిలేసి, అంటే భాష బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా మంది తెలియాలి. భాష వేరు, లిపి వేరు. ఇప్పుడు నేను చెప్పే భాషని రాసే విధానంలో ఒకసారి నేను ఇంగ్లీష్లో కొంతమంది మనం ఫేస్బుక్ లో కామెంట్లు పెడుతుంటారు. కామెంట్లో హాయ్ శివన్న బాగున్నావా అంటే HA హాయ్ శివన్న, SIVANNA శివన్న బాగున్నావా, BAGUNNA అంటే VA అంటే శివన్న బాగున్నా అంటే. ఇక్కడ చూడండి, భాష తెలుగు, రాసే అక్షరం ఏది ఇంగ్లీష్. అంటే నేను అదే చెప్తున్నా, అంటే మీ భాష, మీ భావము, మీ భాష ఇన్ని లిపిల్లో ఎక్కడైనా రాయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్పిన శివన్న బాగున్నావు అని ఇంగ్లీష్లో రాయొచ్చు, దాన్ని తమిళంలో కూడా రాయొచ్చు. అంటే మీ యొక్క వేదాలని పురాణాలు ఆ ప్రాచీన లిపిలలో ఎక్కడైనా రాయొచ్చు. అంటే మీరు నిజంగా ఆ కాలంలో ఉంటే కదా, నిజంగా ఆ కాలంలో మీరు ఉంటే రాస్తారు. అంటే మీరు ఉన్నారా లేదా ప్రపంచానికి తెలియాలి. ఇది చాలా మంచి వాతావరణం చర్చ. దీన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకోండి, దాన్ని విపులంగా వివరించండి, మీ వయసు తగ్గట్టు కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే ప్రపంచం చూస్తుంది. ఒక వ్యక్తిని అవతల వ్యక్తిని ప్రశ్నించే విషయంలో నేను తాగుడుపోతుంటున్నావు, అడకదింటున్నావు. చూడండి, నేనంటే ఒక నిమిషము పెద్ద విషయం కాదు. ఈ దేశంలో బెగ్గింగ్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో మొదలైందో పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. విగ్రహాల ముందర కూర్చొని ఉండిలు పెట్టుకుంది ఎవరు? హారతి పల్లాలు పెట్టుకుంది ఎవరు? ఇంకా నేను చాలా లోతుకు పోతే అది ఏమవుతుందంటే మళ్ళీ ఒక జాతిని విమర్శించినట్టు అవుతుంది. అడక తినడం స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి? సుసంపదమైన దేశాన్ని మాయలు మహిమల్లోకి తీసుకెళ్లి వ్రతాల పేరుతో, పిండ కర్మల పేరుతో ఒకటేంది, మనిషి పుట్టుక నుంచి చావు వరకు కట్టేసుకొని, అంటే వాడు బారసాల మొదలు పెట్టుకుంటే వాడు చచ్చిన
పిండం పెడితే వాని బ్రహ్మాండం బద్దలవుతుందంట, అప్పుడు వాని ఆత్మ శాంతిస్తుందంట. అంటే ఒక మనిషిని పుట్టుక నుంచి మరణం వరకు కట్టేసుకొని ఆ మనిషి మీద మీరు బతుకుతూ జ్ఞానవంతమైన మార్గాన్ని చంపేసి మరి ఎవరు బెగ్గింగ్ చేస్తున్నారు? కాబట్టి అట్లా అంటే అడుక్కోవడం అనేది ఈ రోజుల్లో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఏ సంస్థ అయినా సరే, ఈరోజు బీజేపీ పార్టీ 10,000 కోట్లకు నిధి సేకరించిందంట. ఫండింగ్ 10,000 కోట్లు బీజేపీ పార్టీ ఫండింగ్ చేస్తుంది. అది అడుక్కోవడం కాదా? బెగ్గింగ్ కదా అని. అంటే అది దేశం కోసం ధర్మం కోసమా? అది దేశం కోసం ధర్మం కోసం అయితే మేమేం చేస్తున్నాం? మరి మేము సన్యాసమా? మాది కూడా దేశం కోసం ధర్మం కోసమే. సో కాబట్టి ఫండింగ్ అనేది అది ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటారు. దాని మీద అక్కసు వెలగక్కి బాధపడి బీపీలు షుగర్లు తెచ్చుకొని ఏం లాభం చెప్పండి? ఇది భాస్కర్ రాజు గారు, మీరు వయసు తగ్గట్టు హుందాగా పద్ధతిగా ఒక చర్చ తీసుకోండి. సమాజానికి తెలియాలి, హిందువులు నా బంధువులు, ఒకనాటి బౌద్ధులు, ఒకనాటి బౌద్ధులు, నేటి హిందువులు నా బంధువులు. వీళ్ళు మార్పు రావాలి, మళ్ళీ వాళ్ళందరూ ముందుకు మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ సాధించాలి. మన దేశం అభివృద్ధి వైపు వెళ్ళాలి. 16 దేశాలకు జ్ఞానం చెప్పిన భారతదేశం, 20 పైనే యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు కట్టించిన నా దేశం. ఈరోజు విశ్వవిద్యాలయాలు లేవు. మనం చదువు కోసం విదేశాలకు పోతున్నాం. ఒకప్పుడు విదేశాలు మన దగ్గరకు చదువుకున్నారు, ఇప్పుడు కాదు. అది ప్రాచీన కాలం, 1000-1200 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి మన దేశంకి వచ్చి చదువుకున్నట్టు అంత జ్ఞానవంతమైన దేశాన్ని చంపి నేలవాడేసి ఈరోజు నీతులు చెప్తే ఎట్లా అండి? కాబట్టి నా సమాజమా, నా హిందూ బంధువులారా, నా రక్త సంబంధికులారా, ఒకనాటి బౌద్ధులారా, మీరందరూ మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పిట్టకథలు కహానీలు చెప్పే వాళ్ళ దృష్టిలోంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా ప్రయత్నం. బౌద్ధం కోసం నా అన్వేషణ. నేనేదో నా జీవనోపాధి కోసమో నేను బతకడానికి మాత్రం స్టార్ట్ చేయలేదు. ఇక నాకు తెలిసి ఈ సెగ ఆయనకు నిద్ర పట్టదు, నన్ను చాలా నిఘా పెడతాడు. నేను పడే కష్టం కూడా తెలుసుకుంటాడు భాస్కర్ రాజు గారు. మామూలుగా ఉండదు. నేను ఇంకా నెంబర్ పెట్టి ఆయనని చెప్పొచ్చు, కానీ నెంబర్ పెడితే మన వాళ్ళు చాలా మంచి పలకరింపులు ఉంటాయి. ఆ పలకరింపులకు ఆయన ఉబ్బి తప్పిపోయి మళ్ళీ ఏదైనా అయితే కష్టం కదా. అందుకోసం నేను నెంబర్ కూడా పెడదలుచుకోలేదు. ఆయనకి ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులారా. నమో బుద్ధాయ్. రేపు నేను తమిళనాడుకి వెళ్తున్నా. తమిళనాడుకి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇక సేమ్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఖచ్చితంగా నా అన్వేషణకు మీరందరూ సపోర్ట్ చేయాల్సిందే. ఓకేనా? జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ్.